చివరి ప్రవచన మాటలు. Now today's sermon is about the last prophecy words. ఇది చివరి వార్తాహరుడు. Now this is talking about the last prophet. ఆ ప్రవక్తే మలాకి. So the name of the prophet is Malachi. ఆ మలాకి అంటే వార్తాహరుడు అని అర్థం. Malachi means the last prophet. యాజక ప్రవక్త. He is a priest and a prophet. భక్తిపరుడైన యూదుడు యాజక ప్రవక్త అంటే ఏంటి? Now what is the meaning of this godly person who is a priest and a prophet? ఆరాధన అంటే కట్టబడి ఉన్న నియమము. A rule and a regulation. అంటే కట్టబడి ఉన్న నియమం అంటే ఏదైతే వాక్యము విన్నాడో, ఏ ధర్మశాస్త్ర గ్రంథము విన్నాడో, చదివాడో దాన్ని పాటిస్తూ ప్రజలకి నేర్పిస్తూ ప్రజల మీద ప్రభావం చూపిస్తూ మంచి మార్గంలో నడిపించే మనస్తత్వం కలిగిన మనిషి కట్టుబడి ఉంటాడు. Now this person, whatever word of God he has heard and whatever he has read and the law and whatever he has been teaching to the people and leading the people in the right way, influencing them, and this was the person. దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుడికి విధేయత కలిగించే విషయంలో చాలా జాగ్రత్త కలిగిన మనిషి. Concerning worshipping God and being obedient to God in each and everything, he is very cautious. చాలా శ్రద్ధ కలిగి ఉంటాడు. He is very cautious. చూద్దాం ఒకసారి. Now let's మలాకి see. 2:4. మలాకి 2వ అధ్యాయం 4వ వచనం. అందువలన లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీకిచ్చిన వాడను నేనే అని మీరు తెలుసుకొందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అందుకని ఆ ఆజ్ఞకి కట్టుబడి ఉన్నాడు. Now he is to that particular commandment, whatever commandment has been given. అలా కట్టుబడి ఉన్న మనిషి బయట ప్రజలలో ఉన్న యాజకుల్ని గాని ప్రజల్ని గాని చూసి ఆ యాజకుల్ని ప్రజల్ని ఎలా గద్దిస్తున్నాడు అన్నది ఈ రోజు మీకు తీసుకురాబోతుంది. Now when this prophet is there in the word of God and when he looks out to the other priests and the people and how he has led them into the word of God, into God, is what we will be discussing today. అలాగే 5వ వచనం చూడండి. Now let's read the verse 5 as well. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయెను. భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చితిని గనుక వారు నాయందు భయభక్తులు కలిగి నా నామము విషయంలో భయము గలవారై. ఈ 4-5 వచనాలు గాని నిజంగా ఉన్నట్టు ఆజ్ఞను పాటించుకుంటూ ప్రజలను నడిపిస్తే ఆ ప్రజలు ఎంత దైవ భక్తి కలిగిన వారుగా మార్చబడతారో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఊహించుకోండి. అలాగా ఆ ప్లేస్లో Can you imagine yourself in this particular position in verses 4 and 5, how a person being led into the word of God, bringing peace and life to them, and these people giving all kind of reverence towards God. అంటే మీరు అనేక మంది జనాలకి తండ్రిగాను తల్లిగాను గురువుగాను మీరు నిలబడుతున్నారు అక్కడ. And you are standing to many a generation, many people, as a father, as a mother, as a teacher. అలాగే 8th verse చూడండి. Now we'll read verse 8. 8వ వచనం. అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారు. అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఇలా ఇస్తుంటే మీరు అనేక మందిని అభ్యంతరపరిచి, ఎలాగ అభ్యంతరపరుస్తారంటే వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకు సులువుగా ఉన్న నియమాలని దేవుడి వాక్యంతో కలిపి వాళ్ళకు బోధిస్తారు. Now whatever the instructions have been given, these instructions they didn't follow and they caused people to stumble into sin. The way how they do it is they will be coming up with some rules and regulations which are convenient to those people. They will include those rules and regulations with the word of God and cause people to stumble into sin. దేవుడు చెప్పింది అందరూ సర్వ మానవాళి ఒకే మనస్తత్వము, ఒకే ఆత్మ, ఒకే ఆలోచన, ఒకే దేవుని వాక్యాన్ని కలిగి ఉండమని చెప్పారు. Now God, the word of God says that the entire human race should be having one faith, one heart towards God and follow the same instructions. అలాగే 10th verse చూడండి. Now let's read verse 10. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహం చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము? అతను కట్టుబడి ఉన్న నియమం మీద కట్టుబడి ఉండి ఎవరైతే ఆ నియమాలను అధిగమించి ప్రవర్తిస్తున్నారో వాళ్ళని గద్దించడం జరుగుతుంది. Now this prophet is
very serious about all the instructions of given by the God, and he is talking about all those people who are going astray as far as the instructions of God are concerned. అలాగే మలాకి 1:7. Now let's go to Malachi chapter 1 verse 7. Malaki మొదటి అధ్యాయము. ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితిమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను పరిచినందు చేతనే గదా. ఆరాధన పట్ల ఇతను శ్రద్ధ వహిస్తాడు కాబట్టి ఈ మాట పలుకుతున్నాడు. Now the prophet Malachi is very much concerned about worshipping. That's the reason why he is speaking these words. అతని ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. Now through him God is speaking. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసినా నా అపవిత్ర పరిచితిమని మీరందరూ యెహోవా బల్లను నీచపరుచుచున్నారు అని అడిగాడు. Now the question is, you have shown contempt by offering defiled sacrifices on my altar, and then again you ask, how have we defiled the sacrifices? అందరూ అలాగే అంటారు. ఏం తప్పు జరుగుతుంది? వాక్యమే కదా చెప్తున్నారు. Now everyone would be saying that what mistake is being done over here? It's just the word of God that's been preached. అంత వాక్యమే కదా అక్కడ చెప్పేది. Everything is being preached as the word of God. మరి అలా అనుకుంటే వీళ్ళు మరి బలే కదా అర్పిస్తుంది అక్కడ. Now here also the people are sacrificing on the altar. మరి ఎందుకు ఆ మాట వచ్చింది అక్కడ? Now why is that they had this word has come up there? ప్లీజ్ గ్రహించండి. Now please understand this, ఇది comprehend. ఎవరన్నారు? యాజకులను అంటున్నారు. Now here is talking to the priests. ఎందుకంటే ఆ కాలంలో ధర్మశాస్త్రాన్ని నేర్పించేది లేవి యాజకులు. Now in those days it was the Levites and the priests who would be teaching the law. అంటే ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని అంటారు. అంటే నేనేం చేశాను? వాక్యమే కదా చెప్తున్నాను, ఉన్నదే కదా చెప్తున్నాను అని అంటారు వాళ్ళు. And they will be asking, how have we defiled the sacrifices? I'm just teaching the word of God, that's it. అంటే నేను ఇలా అనుకోలేదు, అలా అనుకోలేదు కాదు. ఇంత వాక్యము తెలిసినప్పుడు రియలైజేషన్ రావడం, రియలైజ్ అవ్వడం చాలా ముఖ్యం. అది You shouldn't be thinking that, oh, I didn't realize, I didn't think like this. It is not that thing. The important thing is you have to realize the word of God. అంటే నేను ఇలా అనుకోలేదు అని అనుకుంటున్నారంటే మీలో వాక్యం లేదు, లోకం ఉంది. If you think that I didn't think like that, it means that there is no word of God residing in you. It is only the world. వాక్యముతో మీరు కనెక్ట్ చేసుకుంటేనే మీకు ఆన్సర్ దొరుకుతుంది. లేకపోతే మీరు చేసేది ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటది. Only if you connect everything with the word of God, you will be having the right answers. Otherwise, you will always be thinking your own కానీ అక్కడ పాయింట్ ఏమొచ్చింది తెలుసా? నీచపరిచినందుకు దేవుడు నీచపరిచినందుకు అని వాక్యం చెప్తుంది. Now the word says that we have defiled. ఇదే అంటే దేవుడికి అది నీచం. Concerning God, it is a defilement. మీరు అక్కడ జస్టిఫై చేస్తున్నారు. Now this person is justifying there. నేను వాక్యమే చెప్తున్నాను కదా, నేను అన్ని మంచిగానే చేస్తున్నాను కదా అని అంటున్నారు. కానీ హృదయపూర్వకంగా చేస్తున్నారా? దేవునికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి చేస్తున్నారా అని అడుగుతున్నారు ఇక్కడ. Now here the question is, are you doing whatever you're doing to the God wholeheartedly, giving all this first preference in everything to the God? నీచపరిచినందుట చేతనే కదా అంటే దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధించకూడదని అర్థం. Now defilement means worshipping God in vain. అవిధేయతతో ఆరాధించడం అని అర్థం. Worshipping God with disobedience. ఇలాంటి వాళ్ళు బోధించారనుకోండి, ఆ ప్రజల పరిస్థితి ఏంటి? అలాగే మలకి 2:9 చూడండి. Now let's go to Malachi chapter 2 verse 9. Malaki 2వ అధ్యాయము 9వ వచనము. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింపదగిన వారిగాను నీచులుగాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది ప్రతి కాపరులకి సువార్తికులకి నేర్పించేది. Now this is being taught to every prophet, every priest. Deuteronomy 15:21. Now let's go to Deuteronomy chapter 15 verse 21. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 21వ వచనం. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పింపకూడదు. ఇది అంటే దేవుడికి ఇష్టం లేదంటే విగ్రహారాధన విషయంలో గాని, anything God doesn't approve it. విడాకుల విషయంలో గాని, It can be idol worship, it can దశమ be భాగాల divorce, విషయంలో గాని, it can be relating to tithes. వీటన్నిటిలోనూ దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలని, దేవుని చిత్తం జరిగించాలని, భక్తి భాగం కలిగి ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్నారు. Now in all these things we have to be perfect in the sight of God. అంటే మీలో మార్పు లేకుండా అన్ని అర్పించి నేను దేవుడి చిత్తం జరిగించానన్నది తప్పు. Without any change in yourself, and then if you are saying that I have done whatever the Lord has said, is
wrong. మీ జీవితంలోనూ మీ హృదయంలోనూ మార్పు లేకుండా నువ్వు దేవుడికి ఏది అర్పించినా నువ్వు గుడ్డి వాటిని అర్పిస్తున్నావు అని అర్థం అక్కడ. Now, without any change in your life and then you're giving anything to God, it means that you're giving to God something which has. నువ్వు లోపములో ఉన్నవి ఇస్తున్నావు నువ్వు. Now, you are giving something to God which has some kind of defect. లోపము అనగా దానికి కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పింపకూడదు. Defect means it can be any kind of lameness or blindness or anything. Such things you should not be sacrificing to మీలో the Lord your నిజమైన God. పశ్చాత్తాపము రియలైజేషన్ మార్చుకునే మనస్తత్వము దేవుడంటే పట్టుదలైన నిజమైన ప్రేమ కలిగి ఉన్నవాళ్ళు మీరు యథార్థంగా అర్పించవచ్చు. ఎందుకంటే అది మీ హృదయము దేవునికి కనెక్ట్ అయి ఉంటుంది. మీరు పడినా కూడా వెంటనే లేగే మనస్తత్వం మీకు ఉంటుంది. Now when you have the word of God in you and you are determined to follow the word of God, and whatever you give with wholeheartedly, it will be blessed. అప్పుడు మీరు లోపమున్నవి ఇవ్వట్లేదు, గుడ్డివైనవి ఇవ్వట్లేదు, అలాగే కుంటిదనమైనది మీరు ఇవ్వట్లేదు. And then you will not be giving anything which has any kind of defect like lameness or blindness. మీలో ఉన్న ఆ కుంటితనము కానీ గుడ్డితనము కానీ లోపం పెట్టుకుంటూ ఏది ఇచ్చినా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు అని ఇక్కడ వాక్యం చెప్తుంది. Now having any kind of defect in us like lameness or blindness and then offering anything to the God will not get you anything. చూడండి ఎజ్రా 7:10. Now let's go to Ezra chapter 7 verse 10. ఎజ్రా 7వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకొనెను. ఇది వాక్యము నేర్పించే ప్రతి ప్రవక్తకి సువార్తకి ఉండవలసిన లక్షణాలు ఇవి. And these are the qualities of determination, the studying and the obedience towards the law of the Lord. These are the characters any person who would be preaching the word should have. అట్లాగే 14th verse చూడండి. Now let's go to Ezra chapter 7 verse 14. మా రాజ్యమందుండు ఇశ్రాయేలీయులలోను వారి యాజకులలోను లేవీలలోను యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనఃపూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. 25th verse. Now let's read verse 25. 25వ వచనము. మరియు ఎజ్రా నది యవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకొనిన వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలెను. ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారెవరో వారికి నేర్పవలెను. అదే మీకు నేర్పిస్తుంది. Now this is what is being taught to you. దేవుడికి విధేయతగా ఉంటే మీరు ఎలా ఆశీర్వదింపబడతారో, అవిధేయతగా ఉంటే ఎటువంటి శిక్ష వస్తుందో రెండు నేర్పిస్తున్నాను. I'm teaching you when you are obedient to the word of God how you will be blessed, when you are disobedient how you will be punished also. 26th verse చదవండమ్మా. Now let's read verse 26. నీ దేవుని ధర్మశాస్త్రము గాని రాజు యొక్క చట్టము గాని గైకొని వాడెవడో, గై కొనని వాడు ఎవడో, త్వరగా విచారణ చేసి మరణశిక్ష అయినను స్వదేశ త్యాగమునైనను ఆస్తి జప్తి అయినను ఖైదునైనను వానికి విధింపవలెను. చూసారా ఆ రోజులో ఎంత భయంకరంగా ఉండేదో. Now the punishments were very dangerous in those days. కానీ ఇప్పుడు కూడా ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి తెలియకుండానే ఈ పనిష్మెంట్కి వెళ్తారు. And even now if anyone concerning being disobedient to the word of God, the instruction, they also would be facing the same similar punishment. అందుకనే మీకు తీర్పు విషయంలో కాకుండా మిమ్మల్ని ఎలా నడిపిస్తున్నాను, ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో కాదు, నువ్వు ఎలా ఉన్నావో జాగ్రత్త పడని నేర్పించుకుంటూ తెస్తున్నాను. That's the reason why I am been teaching you that you should not be looking at others. How you are in the sight of God is what is very important. మలాకి చివరి ప్రవక్త. Now Malachi is the last prophet. మలాకి ప్రజల ప్రవర్తనను చూసి వారిని నడిపించిన యాజకుల్ని హెచ్చరిస్తున్నాడు. Now he is looking at observing the behavior of the people and then he is warning those prophets కాలంలో and పలికింది ఈ teachers. కాలంలో జరుగుతుంది ఇప్పుడు. And whatever has been spoken in those days it's happening now. అందుకనే నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నానని దేవుడు చెప్తున్నారు. That's the reason God is saying I am showing love towards you. దేవుడు చెప్తున్నారు నేను మీ మీద ప్రేమ చూపిస్తున్నాను, తిరిగి రండి, ఇలా వద్దు, ఇట్లా ఉండొద్దు, ఇంకొక అవకాశం ఇస్తున్నానని చెప్తున్నారు ఇక్కడ. God is saying here I am giving you one more opportunity, turn towards me. మలాకి 1:2. Let's go to Malachi chapter 1 verse 2. Malachi మొదటి అధ్యాయము 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను, అయితే
మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు. ఏశావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని. ఇదే యెహోవా వాక్కు. మలాకీ ద్వారా యూదులకు అందించిన మొదటి సందేశం ఇది. Now this is the message which was given through prophet Malachi to the people of Judah over there. అలాగే యాజకులకు కూడా Likewise to the priests also. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. God is saying, I have always loved you. ఇలాగ దేవుడు చెప్పారు అనంటే దేవుని ప్రజలకి మధ్యలో మాట్లాడుతున్న ప్రవక్త మాట్లాడుతున్నాడు. Now this is what the word of God is being spoken through the prophet Malachi. దేవుడు అన్నారు అంటే ప్రవక్త దేవుడి ద్వారా మాట్లాడుతున్నారు అని అర్థం. When God is speaking, it means that God is speaking through the prophet. వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడు మనల్ని ప్రేమించట్లేదు, అందుకనే మెస్సయ్య రాకడ చాలా లేట్ అయిపోతుంది, పంపిస్తానని ఆయనే చెప్పారు, ఇంకా రావట్లేదు అన్న దిగుల్లో ఉండిపోయారు వాళ్ళు. These people were very much concerned that God said that he would be sending the Messiah, but he didn't come yet, and they were more concerned and focused on that. అందుకనే దేవుడు లేట్ చేస్తున్నారు అని అంటున్నాడు. That's why the God is delaying is what these people were saying. మరి ఏ ప్రజలైతే మెస్సయ్య కోసం ఎదురు చూసారో అదే మెస్సయ్య వచ్చాక వాళ్ళు నమ్మారా? Now, these people, they are waiting for the Messiah to come, and when Messiah has indeed come, they never believed him. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, మెస్సయ్యని పంపిస్తానన్నారు, ఇంకా రాలేదే, మమ్మల్ని కాపాడటానికి వస్తానన్నారు కదా, ఇంకా పంపలేదే అని చెప్పి వాళ్ళు బాధపడిపోయి దేవుడు మనల్ని వదిలేశారని పలుకుంటున్నారు. These people are very much concerned that we were promised that Messiah would come and save us, but he was not sent, and these people are really concerned. దేవుడు ఇస్సాకు కుమారులైన యాకోబుని ప్రేమించాడు, ఈసావు కన్నా యాకోబుని ప్రేమించారు. Now God loved Jacob more, but he rejected his brother Esau. ఎందుకు యాకోబుని ప్రేమించారు? Now why did God love Jacob? అక్కడ నుండి మెస్సయ్యను బయటికి తీసుకురావడానికి, ఈ ప్రజల్ని ప్రేమిస్తేనే కదా ఆయన ఒక్కొక్కటి సిద్ధపరచుకుంటూ వచ్చారు. From there God wants to bring Messiah just because he loved all these people. యాకోబుని దేవుడు తన కొరకు సపరేట్ చేసుకున్నారంటే చూడండి. అలాగే దేవుడు ఇస్సాకు కుమారుల యాకోబుని ప్రత్యేకపరుచుకున్నారు. ఇశ్రాయేలు జనాంగం అభివృద్ధి పొందటానికి యాకోబును కూడా ఉపయోగించుకున్నారు. God has loved Jacob, and also for all the people of Israel to flourish, God has loved Jacob. ఏసావు కూడా దేవుడి సంతానమే, ఆయనేమో అతను వదిలేలేదే. Now Esau also belongs to God, he didn't leave him. వాళ్ళే ఎదోము. Now these people belong to that Edom. వాళ్ళందరూ ఎదోము దేశానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఎదోము జనాంగం కింద తయారయ్యారు వాళ్ళు. Now these people are the descendants of Edom. కానీ ఇశ్రాయేలు జనాంగానికి ప్రథమ శత్రువు. But they are the primary enemies for the people of Israel. ఇశ్రాయేలు కూడా దేవునికి కృతజ్ఞత లేని ప్రజలైపోయారు అక్కడ. And even these people of Israel also they were showing no విశ్వాసం gratitude. తగ్గిపోయింది. Their faith levels have come down. హృదయపూర్వకంగా ఆరాధించడం తగ్గిపోయింది. They're not able to worship God వాక్యం wholeheartedly. పట్ల విశ్వాసం తగ్గిపోయింది. The trust and the belief towards the word of God has come down. అవిధేయత చూపిస్తున్నారు. And finally they've been showing disobedience. ఇదే మాట అపోస్తల పౌలు మాట్లాడాడు. The same word even Apostle Paul spoke. రోమన్స్ 9:13 పౌలు కూడా ఇదే ప్రస్తావించాడు. Now in Romans chapter 9 verse 13, Paul was చదవండి. talking of the same thing. In the words of the scriptures, I loved Jacob, but I rejected Esau. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. ఇటువంటి ప్రవర్తన ఇశ్రాయేల్ జనాంగం యొక్క ప్రజలు కలిగి ఉండి ఏమంటున్నారు, వాళ్ళు ఏ విషయంలో మేము దేవుణ్ణి ప్రేమించట్లేదని ప్రశ్న వేశారు. Now this is the kind of behavior these people have, and then they've been questioning God, in what way we didn't love God. ప్రవర్తన అంతా ఇలా ఉంటదండి. The behavior will be like this. అంతా ఇలా ఉంటుంది, కానీ మేము ఎక్కడ నేను దేవుని ప్రేమిస్తున్నానే అని చెప్తుంటారు. But again they would be saying that I have loved God. ఏ విషయంలో మీరు మా యందు ప్రేమ చూపితమని అంటారు అని దేవుడే ప్రశ్న వేసేస్తున్నారు చూడండి. They've been questioning God. This is how, in what way have you loved us? మేము Already knew ఎక్కడ about యెహోవా it. బలిపీఠాన్ని మేము అపవిత్రం చేశాము, మేము బాగానే ఉన్నామే అని అన్నారు వాళ్ళు. People said, how have we defiled the altar? We are in very good things. యాజకులు అన్నారు. The priest said that. మరి వాళ్ళు అలా అని వాళ్ళ బోధలో ఉన్న ప్రజలు ఏమంటారు? When these people speak like that, and the people, what will the people speak? అదే ప్రవర్తన కలిగి మేము ఎక్కడ దేవుని ప్రేమించట్లేదు అన్నారు, మేము బాగానే ప్రేమిస్తున్నాము, మేము దశభాగాలు కూడా ఇస్తున్నాము.
When the priests are like this, the people also will be in the same way, and they will be asking, in what way have you defiled the altar? ఈ విధంగా యాజకులు ఉన్నారు. అంటే కట్టబడి ఉన్న నియమాల్ని వాళ్ళు ఎలాగా ఉపయోగించుకుంటున్నారు చూడండి. యాజకులు ఏమని పలికారు, ఆ జనాంగము ప్రజలు కూడా ఏమని పలికారు, రెండు మీరు చూశారు. వాళ్ళ ప్రవర్తనకి వాళ్ళ మాటకి అసలు ఆడియోకి వీడియోకి అసలు సంబంధం లేకుండా పోయింది. You have noticed what the priests were speaking, what the people were speaking. Both of them were speaking on the same things. This has nothing to do with the word of God. వాళ్ళు బాగానే చేస్తున్నామే అని అన్నారు, కానీ ఆ ప్రజల్లో ఈ ప్రవర్తన ఉంది. They were thinking that they were doing everything as per the word of God only, but this kind of negative behavior is present in those people. దాని తర్వాత పరిచర్య సంబంధమైన పాపము. And the next one is sin because of the ministry. ఇప్పుడు చెప్పండి, మినిస్ట్రీ చేస్తున్నారు కదా అని. People will be saying, we మరి are doing ministry, we are doing పరిచర్య ministry. సంబంధమైన పాపమా? ఆశ్చర్యంగా లేదు ఇది మీకు? This is something which is very interesting, a sin because of the ministry. సరే చెప్తాను చూడండి. మలాకి 1:6. Now let's read Malachi chapter 1 verse 6. Malachi మొదటి అధ్యాయము 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గనపరచును గదా, దాసుడు తన యజమానుని గనపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యాజకుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు. దేవుని నామమును గణపరచట లేదు అని ఇక్కడ మాట్లాడుతున్నారు. Now here the word of God is speaking that their honor is not being given to God. పరిచర్య సంబంధమైన పాపములో ఏముందో చూడండి. Now sin relating to the ministry, what is that sin? We can నేను look here. తండ్రినైతే నాకు ఇవ్వాల్సిన ఘనత ఏది అని అడుగుతున్నారు. God is asking, if I am your father, where is the honor? అంటే దానికి అర్థము ఆయనకి ఘనత ఇవ్వకుండా వేరొకరికి ఘనత ఇస్తున్నారు అని అర్థం. It means that those people over there are not honoring God, but instead they're honoring something else. దాసుడు తన యజమానుని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయేను అని అడుగుతున్నారు. A servant respects his master. If I am your father and master, where are the honor and respect I deserve is what God is questioning them. నేను యజమానుడైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నారు. Now if I am the master, where is the person who has that fear and tremble? మళ్ళా వాళ్ళు ఏమంటారు, మేమెక్కడ నిర్లక్ష్యం చేశాము అని మళ్ళీ ప్రశ్న వేస్తారంట. And then immediately those people will be saying, how have we ever shown contempt for your name? మనము మన బలహీనతల్ని అధిగమించకుండా మన సమస్యలకు అది సమస్య ఉండదు. సమస్యగా రిసీవ్ చేసుకున్న వాళ్ళకి సమస్య, పవిత్రం అనుకున్న వాళ్ళకి అన్ని పవిత్రము, అపవిత్రం అనుకున్న వాళ్ళకి అన్ని అపవిత్రాలే. For the people who think everything is holy, everything is holy. For the people who think everything is unholy, everything is unholy. We are not able to overcome our weaknesses. అంటే భక్తిహీనత, నిర్లక్ష్యము, బాధ్యత లేని వారుగా ఉన్నారని అర్థం. It means that they are very disobedient, they do not have any godly fear, they do not have any kind of responsibility. మలాకి ద్వారా దేవుడు అడుగుతున్నారు, God is asking, questioning them through నాకు prophet ఘనత ఏది? Malachi. Where is the honor which I deserve? నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీ ప్రవర్తనలో దేవునికి ఘనత ఉండాలి. Wherever you go, you have to bring honor through your behavior నీ to God. సమయోచితమైన జ్ఞానంతో దేవునికి ఘనత ఉండాలి. Through your proper understanding, you have to bring glory to the God. నీ సహనములో దేవునికి ఘనత ఉండాలి. Through your patience, your father should be honored. నీ ఓర్పులో దేవునికి ఘనత ఉండాలి. Through your patience, నీ there జీవితం should be ఒక్కసారి glory and honor to ఆలోచించుకో. Father. Please consider your lives. మిమ్మల్ని కాపాడే మీకు కావలసిన సమస్తాన్ని నెరవేరుస్తున్న ఆయనకి ఇవ్వాల్సిన ఘనత అవిధేయత. Now God has been giving you, taking care of everything. He has healed you. He has given you children. And to this, what is that honor you are giving? Is it disobedience? ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, Please remember మీ పిల్లల్ని ఎలాగ లాక్కొచ్చారు, ఏ పరిస్థితుల్లో లాక్కొచ్చారు, how God has got your children from ఏ రోగం నుండి బయటకు వచ్చావు, all kinds of sicknesses. ఏ విధంగా బయటకు వచ్చావు, How God has delivered ఏ you. విధంగా కాపాడారు, How He has protected నీ you. పాదాలకి రాయి తగలకుండా ఎలా కాపాడుకుంటూ How He has వచ్చారు. protected you without no stone coming to you. మరి ఎవరికి ఇస్తున్నాం ఘనత?
Whom are we giving ఇంత honor గొప్పగా to? తీసుకొచ్చిన దేవుడి విషయంలో ఎవరో నిన్ను చిన్నగా నీ మీద నింద మోపారని వెంటనే దేవునికి ఘనత ఇవ్వకుండా నిందకి ఘనతనిస్తున్నారు. Now when someone is blaming you, you're feeling hurt, and then instead of giving honor to the God, you're giving honor to that humiliation. ఇది మలాకి బాధ తట్టుకోలేక మలాకి ప్రవక్త ద్వారా దేవుడు ఇదే ఎక్స్ప్రెషన్ తో మాట్లాడుతున్నారు. Now God has been speaking through prophet Malachi. He is not able to have control. He is very much grieved. ప్రజలకు మాదిరికరమైన ఆత్మీయ నాయకత్వము అందించడంలో ఫెయిల్ అయిపోయారని Now బాధపడుతున్నారు. these people over there, they have failed in giving those people, the children of God, the proper leadership. మళ్ళీ ఏమంటారు అక్కడ? And what will they say again? ఏమి చేసి మేము సరిగ్గా ఆయన్ని ఆరాధించట్లేదు అని అడుగుతారు. They will be questioning, how have we ever shown contempt for your name? ఏమి చేసి మేము దేవుని నామాన్ని నిర్లక్ష్య చేశామని తిరిగి ప్రశ్న వేసుకుంటా రియలైజ్ అవ్వరు. They will not realize, but instead they will be questioning, how have ever we shown contempt to your name? దేవుడు ప్రతి వాళ్ళకి వాక్యం ద్వారా నేర్పిస్తారు. God will teach each and every person through his word. అప్పుడు వెంటనే వాళ్ళకు వాళ్ళు రియలైజ్ అవ్వాలి. And it is the duty of every person to immediately realize. ఆ రియలైజ్ అవడం మానేసి నేను ఎక్కడ చేశాను, నేను ఎక్కడ ఏం చేశాను అని అనడం రాంగ్. Instead of realizing, it is very much wrong to think what I did, what wrong did I did and all these దేవుడు things. అది పలికారు అని అంటే అది పలికినట్టు లెక్కే నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిందే. If it has come from the word, you have to examine yourself. నిర్లక్ష్యం, ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది? Now where is that carelessness happen? అలాగే ప్రశ్నలు చూస్తారా, ఏ విధంగా నేను అపవిత్రమైన బలి ఇచ్చాను అని యాజకులు అన్నారు. The priests over there, they're questioning, how have we given something which is defiled to the altar? ప్రజలు ఏమంటున్నారు, ఏ విషయంలో మేము దేవుని ప్రేమించలేదు, ఏ విషయంలో విశ్వాసం చూపించలేదని ప్రశ్న వేస్తున్నారు దేవుణ్ణే. The people are questioning God himself, how have we ever shown contempt to your name? దేవుని ఆరాధన ఆత్మతోనూ సత్యంతోనూ అక్కడ జరగట్లేదు అని అర్థం. It means that the worshipping of God is not happening in truth. అందుకనే ఆ వాక్యం విన్న వాళ్ళకు కూడా అన్నీ బాగానే ఉన్నాయి కదా, అంతా బాగానే ఉంది కదా, ఇలాగే వెళ్తారు కానీ వాళ్ళ విషయంలో నేను ఈ తప్పు చేశానే అన్న రియలైజేషన్ ఏ కోసాన ఉండదు. That's why even the people where they listen to the similar kind of teaching, they will never be able to realize. They will be thinking that everything is good. They are going as per every instruction given by the God. They will not be realize what kind of sins they have committed against people. అందుకనే వాక్యము ఏం చెప్తుందంటే Luke 6:46. Now let's go to Luke chapter 6 verse 46. లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? అయిపోయింది. ఏమి చేసి మేము నిర్లక్ష్యం చేశాము? ఎక్కడ నీ బలిపీఠం మీద అపవిత్రమైనది నేను అర్పించాను? How have I defiled your altar? How have I not shown love to you? చూద్దాం, దేవుడిచ్చిన సమాధానం చూద్దాం. Now let's see what God has answered. మలాకి 1:8 మళ్ళీ చూడండి. Let's go to Malachi chapter 1 verse 8. మలాకి మొదటి అధ్యాయము 8వ వచనం. గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. ఇది డైరెక్ట్ గా దేవుడు మాట్లాడుతున్న మాట. This is the word directly coming from the mouth of the God. యాజకుల గురించి మాట్లాడుతున్నారు. Is talking about the priests. అపవిత్రమైన వాటిని కూడా ప్రజల నుండి తీసుకుని దేవునికి అర్పిస్తున్నారు. They're taking all the defective things from the people and they're giving it to God. ప్రజల బ్రతుకుల మీద వారి మార్పుల మీద దృష్టి పెట్టకుండా వారు ఇచ్చింది తీసుకుంటున్నారు. They are not concerned on the lives or the upliftment of the lives of the people, but they are accepting everything, the defect things which they are giving. మనుషుల్ని మెప్పించుచు దేవుని నొప్పించుచున్నారు వాళ్ళు. They are pleasing God, pleasing people and causing grief to God. దేవుని నామానికి అవమానం వస్తుంది. They are blaspheming the name of God. దూషణ కలుగుచున్నది. They are blaspheming. 7th verse చూడండి. Now let's read verse 7. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనంను మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితిమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే గదా? దేవుడు మంచి భోజనాన్ని
మంచి ఆహారాన్ని మీకు ఇచ్చి మీకు ఎముకలని మీ రక్తాన్ని మీ ఆర్గాన్స్ని కాపాడుకుంటూ ఆయన సమస్తము నీ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తుంటే దేవుడి దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు? When God is taking proper care, He is giving good spiritual and physical food to you, and by which you are gaining strength to your organs, to your bones, to every part, and then when you're coming to the God, with what intention are you coming? కుంటివారు బాగుపడాలి, All the lame people should be healed. గ్రుడ్డివారు సత్యాన్ని గ్రహించాలి. All the blind people should be able to understand the అది truth. దేవుడు చేశారు కాబట్టి అప్పుడు నువ్వు ఇచ్చిన దానికి అది డైరెక్ట్ గా దేవుడికి చెందుతుంది. As this is done by God Himself, and whatever you give it, it will directly go to the God. అంతేగాని ఇంకా మిగతాది ఏది నీ అండర్స్టాండింగ్ ఎక్కడా లేదు. ఇది కరెక్ట్ రూల్. ఇంకా నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇలా వస్తున్నావా లేకపోతే ఇట్లా జిగ్జాగ్ లా వెళ్తూ దేవుడికి ఇచ్చుకుంటున్నావా ఒకటి పరీక్షించుకో. Now this is very clear. You have to examine yourself. Are you directly coming to the word of God, and are you coming to the God, or you're traveling in a zigzag fashion? అలాగ వచ్చి నువ్వు ఏది అర్పించుకున్నా కూడా నీ అండర్స్టాండింగ్ తో దేవుడికి అర్పించుకున్నావు అనుకో, దానివల్ల ఏ ఉపయోగము లేదు. If you're traveling in that zigzag fashion and as per your own understanding you're giving some kind of gift to the God, this is of no use to you. ఇది మలాకి ద్వారా దేవుడు డైరెక్ట్ గా ప్రజలకి యాజకులతో మాట్లాడుతున్న మాట. And here God is speaking directly through prophet Malachi to the priests and the people over there. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రజలు కూడా అలాగే అర్పిస్తున్నారు, అట్లాగే యాజకులు కూడా అలాగే తీసుకుంటున్నారు. The fact what is happening here is the people are giving all the things which have defect, and even the priests are also accepting them. అపవిత్రమైనవి, స్వల్పమైనవి, anything that is have any kind of defilement, అది దేవుని దగ్గర నిర్లక్ష్యంగా అర్పించేది అని అర్థం. they are being given to God without any kind of నిర్లక్ష్యము అంటే తెలుసండి, irresponsibility means శ్రద్ధగా అర్పించట్లేదు, నీ Not being careful. ఓన్ అండర్స్టాండింగ్ తో అర్పిస్తున్నావు you have అని been అర్థం. giving or offering to God with your own understanding and not according to the will of God. దేవుని దృష్టికి అనుకూలంగా అర్పించకుండా అవిధేయతతో నీ అండర్స్టాండింగ్ తో దేవునికి అర్పించిన విషయంలో అంతవరకే నువ్వు పొందుకుంటావు, దాని బియాండ్ నువ్వు పొందుకోలేవు. Anything you offer to the God as per your own understanding without knowing the will of God, you will receive only to that particular extent. అందుకనే నువ్వు ఎంత సంపాదించినా నీ పర్స్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. That's why how much ever you might be earning, your purse is always empty. అందుకనే ప్రతి వారు కూడా అవిధేయత, దేవుడు ఆజ్ఞాపించిన విధంగా కాక వారికి ఇష్టమైన అనుకూలమైన రీతిలో అర్పించుచున్నారు. అవిధేయతగా అర్పించడం అంటే Now people are showing disobedience in a way wherein they are offering to God as per their own understanding but not as per the will of God. అంటే ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది? Now what is that you are able to understand? దేవుని ఆజ్ఞ ప్రకారము విధేయతో మీరు అర్పించాలి, కానీ మీ ఆజ్ఞ ప్రకారము దేవుడికి అర్పించారంటే అది అవిధేయతతో సమానంగా మారుతుంది. Through the instructions of the God, showing obedience to it, and then you have to offer. This is the right way of offering, but not as per your own understanding. మలాకి 1:9. Now let's go to Malachi chapter 1 verse 9. Malachi మొదటి అధ్యాయము 9వ వచనం. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి, మీ చేతనే గదా అది జరిగెను. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. బ్యూటిఫుల్. యాజకులకి, ప్రవక్తలకి, స్వార్థికులకి ఉన్న దేవుని శాంతిపరిచే గుణం వాళ్ళకొక్కరికే ఉంది. The prophets, the priests, the evangelists, only these people have that nature wherein they can go to God and beg of Him. వీళ్ళు ప్రార్థన చేస్తే ప్రజలలో మార్పు చూడగలుగుతారు. When these people pray wholeheartedly, there can వీళ్ళు be change దేవుని in the శాంతి lives of the పరుస్తే people. ప్రతి వారి జీవితాలు మారుతాయి. And when you are able to speak to the God, and there will be a change in every person's life. ప్రజలకు కటాక్షము చూపునట్లు దేవుని శాంతి పరిచేది యాజకుని యొక్క లక్షణము. To be merciful, God being merciful to all the people, it is the duty of the priests. ఆనాటి యాజకులు దేవునికి ప్రజలకు మధ్యవర్తులుగా దేవుని గుణ లక్షణములను ప్రజలకు నేర్పించాలి. And those people, those priests are the advocates between God and the people, and whatever God's instructions are there, this priest should be able to teach the people there. అది దేవుడు అడుగుతున్నాడు అక్కడ మొత్తము. Now this is what God is asking there. మీకుంది ఆఫర్, మళ్ళీ మీకు ఆప్షన్ ఇస్తున్నాను. మీరు రిపెంట్ అయ్యి మీరు ఈ విధంగా
దేవునికి గుడ్డివైనవి కుంటివైనవి అర్పించుకుంటూ ప్రజల కోసము వాళ్ళు ఏది ఇచ్చినా తీసుకుని నువ్వు దేవుడికి దశమ భాగం నువ్వు ఇస్తున్నావు, నువ్వు ఆశీర్వదింపబడతావనంటే దేవుడు అంగీకరించినది. When the people are giving something which has some defect, lameness or a blindness, and then the priests are accepting that and giving the tithing in that, God will not accept them. అది అవ్వదు. అప్పుడు ప్రజలు ఎలాగా ఆశీర్వదింపబడతారు? It will not happen like that. How can the people be blessed? అది ఇస్తే ఆశీర్వదింపబడేది కాదు. It is not something which is you give and then you receive a blessing. నీ వాక్యం ద్వారా వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చి వారి కుటుంబంలో శాంతి కనిపించిన తర్వాత వాళ్ళు ఇచ్చే ప్రతి దానికి వాళ్ళు ఆశీర్వదింపబడతారు. అది దేవునికి అర్పణగా మారుతుంది. To the word of God going into their families and bringing change and peace into those families, and then when they are blessed and then they give wholeheartedly, that's when the blessing comes into those families. అదే యేసుక్రీస్తు ప్రభువారు చేసింది. Now that's what Lord Jesus Christ has ఇదిగో done. నీకు స్వస్థత వచ్చి ఉన్నది కదా, నువ్వు చక్కగా వెళ్ళి స్నానం చేసి బట్టలు వేసుకుని నువ్వు యాజకునికి అర్పణ అర్పించు అని చెప్తారు ఆయన. Now Lord Jesus Christ says, yes, you have received healing, now go wash yourselves, wear some new clothes, and then go and give offering to the priest. నువ్వు అలా చేయలేదనుకో నువ్వు దేవుణ్ణి మోసం చేసినట్టు అవుతుందని ఇక్కడ వాక్యం చెప్తుంది. If you're not doing like that, it means that you are cheating God. 10th verse చూడండమ్మా. Let's read verse 10. మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్ధకముగా అగ్ని పెట్టకుండునట్లు నా మందిరపు వాకిన్లను వాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. మీయందు నాకిష్టం లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అదే పాయింట్ చెప్పింది ఇప్పుడు మీకు. దేవుణ్ణి ఎప్పుడు బాధ పెట్టొద్దు. Never grieve God. అపవిత్రమైన బలులను అర్పించడం ద్వారా దేవుని ప్రజలను తప్పుత్రోవ పట్టిస్తున్నారు. Through defiled offerings, the priests are leading the people of God in a wrong way. ఎందుకంటే సత్యము కన్నా ఆఫరింగ్ ఎక్కువ ఉంటుంది. More than truth, they talk about offerings. నీ జీవితంలో నీ బ్రతుకులో మార్పు లేకుండా నువ్వు ఎంతమందికి చేయగలుగుతావు? Without there any transformation in your lives, how many people can you go and help? ప్రయాస వ్యర్థమవ్వకూడదు కదా. Now whatever efforts you're being put into, they should not be going into vain. భద్రం సుమి అని అంటారు. Please be careful. యాజకులు ఏది చెప్పినను ఏది అర్పించినను అది దేవుడు అంగీకరిస్తారు అనే తప్పుడు భావము ప్రజల్లో కలిగి ఉంది. There is a misconception that whatever the priest would be giving offering to the God, everything God will accept. ఇలాగా నేర్పించి అందుకనే ఆఫరింగ్స్ మీద దశమ భాగాల మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ దేవుడు వాక్యం మీద ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ఇట్లాగా చెయ్యాలని ఎవరు నేర్పించట్లేదు. That's the reason why people are giving more focus on offerings and tithings, but they are not focusing on the word of God being accomplished in the people's lives. వాళ్ళు సత్యము తెలియకుండా పాపంలో పడిపోతున్నారేమో దాని మీద దృష్టి పెట్టాలి. దాని మీద దృష్టి పెట్టకుండా నువ్వు దశమ భాగం ఇవ్వట్లేదు కాబట్టి నీకు ఈ పరిస్థితి వచ్చింది అన్నది తప్పు. The priest should be focusing on the people's life, whether they are following the truth or not. If they are not following the truth, their lives will be miserable. They are not focusing on this. They are focusing only on one thing, that if you do not tithe, your lives will be miserable. వారిలో ఉన్న వారి జీవితంలో ఉన్న మార్పు వాళ్ళ ఇంట్లో ఉన్న సమాధానాన్ని బట్టి వారికి వారే వాళ్ళు దేవుడికి అర్పించుకుంటారు. Depending upon the transformation in their lives and the peace that there in those families, basing on that, those people will be giving their offerings. కానీ ఈ మార్పు అన్నది లేకుండా ఆ పాపం నుండి బయటికి రాకుండా సత్యంలో లేకుండా ఉంటూ ఏది ఇచ్చినా కూడా దేవుడు వారి నైవేద్యమును అంగీకరించాలని దేవుడు చెప్తున్నారు ఇక్కడ, నేను కూడా కాదు. Without any transformation in their lives, without the truth in their lives, without changing their lives, whatever they give, God says, I will not accept your offerings. Matthew 23:23 చూడండి. Now let's go to Matthew chapter 23 verse 23. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అంటే ఏమంటున్నారు ఇక్కడ? అవి మానకుండా మీరు ఇది కూడా చెయ్యండి అని చెప్తున్నారు. నేనేం చెప్తున్నా, ఈ వాక్యం ఏదైతే చెప్పిందో అది మీరు ముందు చెయ్యాలి. అది చేసిన తర్వాత మీరు ఏది చేసినా ఆశీర్వదింపబడతారు. Now here the word says, yes, do not neglect the more important things, and I am also repeating, first you transform your lives and then you do whatever, any kind of offering
it will be blessed. అంటే మీరు దేవుణ్ణి నమ్మి ఆయనకి ఇష్టంగా జీవిస్తూ నీలోనూ నీ కుటుంబంలో సమాధానం వచ్చిన తర్వాత నువ్వు సంపాదించినదంతా కూడా ఇది దేవుడి నుండే వచ్చిందని నీ హృదయంలో నువ్వు కలిగినప్పుడు అప్పుడు నువ్వు దేవుడికి ఇచ్చిన తర్వాత నిన్ను దేవుడు వాడుకోవడం మొదలు పెడతారు. When you transform your lives, you come out of all the sins and you go as per the word of God, and then when God blesses whatever wealth you are being receiving in your lives, and when you think that, consider that yes, everything is from the Lord himself, and then you give any kind of offering, that is the right one. ఇది నీ ప్రోటోకాల్. This should be your protocol. చూడండి మలాకి 1:11. Now let's go to Malachi chapter 1 verse 11. మలకి మొదటి అధ్యాయము 11వ వచనం. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్ని జనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణమును అర్పింపబడును. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 12. అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచియున్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు. 13th verse. అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని కుంటిదానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఈలాగుననే మీరు నైవేద్యములను చేయుచున్నారు. మీ చేత నేనిట్టి దానిని అంగీకరింతునా అని యెహోవా అడుగుచున్నాడు. అంగీకరింతునా? Will I accept such offerings from you? యాజకుల బోధనలో మనుషుల జనాంగమంతా కూడా మంచిగా నడిచి దేవుడికి ఇష్టంగా జీవించినప్పుడు వారు ఆత్మీయంగాను శారీరక పరంగా చాలా ఆశీర్వదింపబడతారు. Under the good leadership of all the priests, when the word of God is preached in the right sense and when the people accept that, they will be blessed indeed. అప్పుడు వారు అర్పించినది దేవుడు అంగీకరిస్తారు. Then when they offer anything, God will accept them. అంగీకరించిన తర్వాత వీరు ప్రతి విషయంలోనూ నాకు అంగీకారంగా ఉన్నారు అని దేవుడు నిశ్చయించుకొని మీ జీవితం ద్వారా అనేక మందిని వాడుకోవాలని ఇష్టపడుతున్నారు. When God accepts your offering and then God observes you and sees that in each and everything you are as per the word of God, and then he will use you to save many other people. ఇది మలాకి ద్వారా దేవుడు డైరెక్ట్ గా ఇశ్రాయేలు జనాంగంతోను యాజకులతోను మాట్లాడుతున్నారు. Now God was speaking directly through prophet Malachi to the people of the Israel over there and to the priests as well. వాళ్ళు ఈ విధంగా ఎదగడం వలన వారి ద్వారా అన్య జనాంగాన్ని రక్షించి దేవుని చిత్తాన్ని జరిగిస్తాను కదా అని అడుగుతున్నారు. And through this kind of transformation, God wants to protect and bring into salvation many of the Gentiles over there through these people. ఇంకొక మాట చెప్పాలి అని అంటే వారి ద్వారా సకల ప్రజలను దీవించడం. And in another words, through these people, God wants to bless all the human race. అలాగ మీ ద్వారా ఆశీర్వదింపబడాలి అంటే ఇలా ఉండాలి. So if all the people have to be blessed through you, this is how your behavior should be. ప్రజలని దేవుడికి ఇష్టంగా నడిపించాలి, మన ఇష్టంగా నడిపించడానికి కాదు. We have to lead the people of God as per his own instructions, not as per our own thinking. అంటే వీళ్ళు దేవునికి తమ హృదయంలో ప్రథమ స్థానం ఇవ్వలేదు, అక్కడ వారికి ఇచ్చుకున్నారు. It means that the priests over there, they are not giving the first position to God. They are considering themselves to be first and then God. ఎలాగంటే మనిషి వెళ్తే ఒక దశమ భాగం వెళ్ళిపోతుంది అన్న ఆ విధంగా ఆలోచిస్తారు. Now people these days, they are thinking if one person is leaving the church, they are thinking about, yes, we are losing one tithe. ఇవంతా తప్పు అని దేవుడు హెచ్చరిస్తున్నారు. God is warning, saying that all these things are an abomination in ఇప్పుడు sight. చెప్పండి, ఈ బోధ వింటే ప్రజల పరిస్థితి ఏమైపోతుంది? మలాకి అదే బాధపడుతుంది, నేను చెప్పడం కాదు. Now you think if people are listening to these kind of instructions, now what will happen to their lives? And ఎవరైనా Malachi is concerned. నేను జడ్జ్ చేస్తున్నాను అని అంటున్నారంటే ప్రవక్తలందరూ జడ్జ్ చేసినట్లకే అయితే. If anyone is saying that I am judging, it means that all the prophets are also judging. వాక్య పరిచారకులకు ఉండవలసిన లక్షణాలు చెప్తాను నేను మీకు. Now I want to tell you the qualities of all those people who are there in the ministry. మలాకి 2:4. Let's go to Malachi chapter 2 verse 4. మలాకి 2వ అధ్యాయము 4వ వచనము. అందువలన లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీకిచ్చిన వాడను నేనే అని మీరు తెలుసుకొందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నెక్స్ట్ వర్స్. 5వ వచనం verse 5.
నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయెను. భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చితిని గనుక వారు నాయందు భయభక్తులు కలిగి నా నామము విషయంలో భయము గలవారై. ఇవి రెండు కూడా యాజకులకు ఉండవలసిన లక్షణాలు. The qualities mentioned in verses 4 and 5, these are the qualities every priest should be having. కానీ ఏం జరుగుతుంది? 6-7 చూడండి. But the fact is what is happening. Let's see verses 6 and 7. సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధనేమాత్రమును చేయక సమాధానమును బట్టియు యథార్థతను బట్టియు నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. దేవుని జ్ఞానం ఉంటే 1,00,000 మంది మనుషులు ఉన్నా కూడా దేవుని జ్ఞానంతో బోధిస్తే వారందరి జీవితాల్లో మార్పు ఉంటుంది. When a person is having the knowledge of God, even there are lakhs of people, millions of people also, when they are preached with the same knowledge, all the people can be saved. దేవుడు లేవి గోత్రంకు చెందిన యాజకులను ఉద్దేశించి లేవి యాజకులను ఏర్పరచుకున్నారు. Now God, concerning the tribe of Levites, God has come up with the Levites and priests. ఆ లేవి యాజకులు ఆ కాలంలో ఎలాగా వాళ్ళు మాదిరిగా నడిచారో అలాగే సర్వ జనాంగము నడవాలని దేవుడు మలాకి ద్వారా ఆజ్ఞ ఇచ్చాడు. Now the way how the Levites and the priests, they walked in the right path of God, God through prophet Malachi also wanted all the people to walk in the same వాళ్ళు ఎలా path. ఉన్నారు? Now how are they now? దేవుని పట్ల ప్రేమ, They have love towards God. దేవుడి పట్ల గౌరవం, They have respect and reverence towards యథార్థంగా God. జీవించడం, They are living with justice. నీతిగా జీవించడం, They are living righteously. సత్యంతో బోధించడం. They are preaching with truth. ఈ లక్షణాలతో ఉండటం వలన జేమ్స్ యాకోబు దీని గురించి మాట్లాడు. యాకోబు 5:20. Now let's go to James chapter 5 verse 20. యాకోబు 5:20. James chapter 5 verse 20. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. చూసారా, అదే మాటను ఇక్కడ యాకోబు కూడా మాట్లాడు. అది పాత నిబంధన కదా అని ఎవ్వరు అనుకుంటానికి లేదు. The same word even James spoke. We cannot just put it aside saying that it's an Old Testament one. ఇలా ఉండమని దేవుడు లేవి యాజకులని ఎన్నుకొని ఆ జనాంగం ద్వారా వచ్చిన మీరేం చేస్తున్నారు అని అడుగుతున్నాడు. Now God has selected all these people through those Levites and the priests, and now God is asking, I wanted you to lead lives like this, but what is that you're doing now? వాళ్ళు ఏం చేశారో చూద్దాం. 8 and 9 verses. Now let's go to Malachi chapter 2 verses 8 and 9. Malachi 2:8-9. అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకం చేసి ఉన్నారు. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింప దగిన వారిని గాను నీచులను గాను చేసి ఉన్నాను. అంటే ఇది చివరిగా వాళ్ళకి ఇచ్చిన తీర్పు. ఇటువంటి ప్రవర్తన కలిగిన వారు ఈ స్థితిలోకి వెళ్తారని దేవుడు మలాకి ద్వారా డైరెక్ట్ గా తీర్పు తీరుస్తున్నారు. And all the people who are having this disobedient nature, and God is telling them this is how you will be punished. వాళ్ళు దేవుడు సత్య మార్గాన్ని తప్పిపోయారు. All the priests, they have left God's right path. అనేక మందిని అభ్యంతరపరిచారు. And they have been a stumbling block to many people. అనేక మందిని అభ్యంతరం పరచడం అంటే సత్యం చెప్పే వాళ్ళ మీద నిందలు మోపేవారు. And they used to humiliate on the people who used to speak the truth. అందుకనే దేవుడు అంటున్నారు, ఇలా ఉన్నారు కాబట్టి జనుల దృష్టికి మిమ్మల్ని తృణీకరించేటట్టు చేస్తానని దేవుడు వార్నింగ్ ఇస్తున్నారు ఇక్కడ. God is warning them, just because your lives are like this, so I have made you despised and humiliated in the eyes of all the people. Jeremiah 18:15. Now let's go to Jeremiah chapter 18 verse 15. ఇర్మియా 18:15. అయితే నా ప్రజలు నన్ను మరిచియున్నారు, మాయకు ధూపము వేయుచున్నారు, ఎరుక చేయబడిన వారి దారిలో తాము నడవలనని పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము త్రొట్టిల్ల చేసుకొనుచున్నారు. అంటే వాళ్ళు దేవుని మార్గము కన్నా వాళ్ళ ప్రాచీన జీవితాన్ని దేవుని మాటకి కనెక్ట్ చేసుకొని జీవిస్తున్నారు వాళ్ళు.
Now these people, they are not following the path of the God, but they are connecting their old worthless things to their lives. అంటే వాళ్ళకి వాళ్ళే తొట్టిల్లి వాళ్ళే కింద పడుతున్నారు. They themselves, they are stumbling and they're falling down. అట్లాగే పాపమునకు బానిసలైన ప్రజలు, అంటే ఆ బోధ విని బానిసలైపోయిన వాళ్ళు, వాళ్ళ కుటుంబ జీవితాలు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది, లోకంలో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో చూపిస్తున్నారు. And the people who have become slaves to the sins and how their lives they have been leading, we will see that. పాపమునకు బానిసలైన ప్రజలు. మలాకి 2:10-13. Now let's go to Malachi chapter 2 verses 10 to 13. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహం చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము? యూదావారు ద్రోహులైరి, ఇశ్రాయేలుల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్యదేవత పిల్లలను పెళ్లి చేసుకొనిరి. యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేల్కొలుపు వారిని, పలుకువారిని, సైన్యములకు అధిపతి యెహోవాకు నైవేద్యము చేయు వారిని యెహోవా నిర్మూలము చేయును. మరియు రెండవసారి మీరాలాగుననే చేయుదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనలతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయునున్నాడు. ఇక్కడ రెండవసారి కూడా అలాగే చెయ్యును అంటే ఏంటి తెలుసండి? What the meaning of the second time also it is being repeated. మీరు చేసిన తప్పు చేసుకుంటూనే వెళ్తారు. It means that whatever sin you have committed, you keep on committing the same sin ఎందుకంటే again and మిమ్మల్ని again. యాజకులు ఇంకొక లెవెల్కి తీసుకెళ్లరు వాళ్ళు మిమ్మల్ని. Because your priest will not be able to take you to the next level అందుకని spiritually. అలాగే అదే పాపం, అదే తప్పు రెండో మారు, మూడో మారు, నాలుగో మారు చేసుకుంటూనే వెళ్తారు వాళ్ళు. Because of which the people would be committing the same sin the second time, the third time, the fourth time, they keep on continuing it. అంటే దానికి అర్థం చెప్తాను. ప్రజలు దేవుని ఎడల అవిశ్వాసులైపోయారు, ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది అది. It means that the people do not have any kind of faith towards God. దేవుని ఎడల అవిధేయులైపోయారు, They are అయిపోయింది. becoming disobedient towards God. బహిరంగంగా దేవుని తృణీకరించట్లా. Openly they are not denying God. వారి జీవితాల్లో దేవుడు లేనట్టు జీవిస్తున్నారు. But they live in a way wherein God is not present in their lives. అంటే దేవుడు ఉన్నట్లు వాళ్ళ జీవితం లేదు. It means that their lives are not in according to the presence of God in their దేవుడే lives. నాకు అన్ని దేవుడి వల్లనే ఇలా ఉన్నా, వేరే ఏమీ లేదు, నేను ప్రార్థన చేస్తూ ఉంటా, ఉపవాసం చేస్తూ ఉంటా, అలా బహిరంగంగా తృణీకరించారు. వాళ్ళ ప్రవర్తనలో దేవుని తృణీకరిస్తున్నారు. They will say externally, I am with God, God is there with me, I pray, I fast and all these things. But internally through their behavior, they are denying God in their lives. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా భూమి మీద జరుగుతున్నాయి అవి. This is what is happening exactly on this అలాగే earth 1 now. Corinthians 8:6 చూడండి. Now let's go to 1 Corinthians chapter 8 verse 6. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నవి. మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము కదా. ఆయన ద్వారానే కలిగి ఉన్న వారము, దేవుడొక్కడే, ఆయన ఒక్కరే. అలాగే మన జీవితం ఆయన జీవితం లాగా మన జీవితం ఒక్కటే. There is only one God, one Lord, and we are being created through Him, and similarly our life also should be there. కానీ వీరి విషయంలో ఏమవుతుంది? సహోదర ప్రేమ లేదు. But in these people, they betray their own brothers. దేవుని అర్పణ విషయంలో యథార్థత లేదు. There is no justice in case the offerings. వైవాహిక జీవితంలో సరిగ్గా లేదు. The married lives are also very crooked. మొత్తం అన్ని విషయాల్లోనూ యూదా వారు, ఇశ్రాయేలు జనాంగము అపవిత్రులైపోయారు. In all the things, the people of Judah and Israel, they have defiled themselves. చూసారా? ప్రేమ విషయంలోనూ, అర్పణ విషయంలోనూ, కుటుంబ బాధ్యత విషయంలోనూ, ప్రేమ ఏంటి, సహోదర ప్రేమ అంటే ఇరుగు పొరుగు వారు కూడా ఉంటుంది. అన్ని విషయాల్లోనూ అపవిత్రులైపోయారు వీళ్ళు. ఎందుకంటే బోధ సరిగ్గా లేకపోవడం వలన. Concerning love, family and everything, they have defiled themselves because they didn't receive the right preaching. ఎజ్రా 9:1-2. Let's go to Ezra chapter 9 verses 1 and 2. Ezra 9వ అధ్యాయం మొదటి 2 వచనములు.
వారి కుమార్తెలను పెండ్లు చేసుకొనుచు తమ కుమారులకును తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వారు వేరే దేశపు జనులతో కలుసుకొనిన వారే ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులు నిజంగా ముఖ్యులై ఉండరని చెప్పిరి. అంటే దేవుడు ఏది చెప్పారో అవన్నీ కూడా వీళ్ళు అపవిత్రం చేసేసారు అక్కడ. It means that whatever instruction is been given by the God, they have defiled everything. మొత్తం అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయారు. Everything they have defiled. అంటే దేవుడు చెప్పిన దానికి ఇక్కడికి మీకేంత కనెక్షన్ దొరుకుతుందా? No. There's no connection between whatever God has said and whatever these వాక్యం people are చెప్పిన doing. దానికి నీ ఆలోచనకి, నీ మాటకి, నీ ప్రవర్తనకి కనెక్షన్ చూసుకొని నీకు అర్థమైపోతుంది. ఇంకా నేను చెప్పేది ఏమీ లేదు. You need to have a connection between whatever the word of God is saying and whatever you're thinking and your behavior is. అలాగే నెహెమ్యా 13:23 చూద్దాము. ఆ దినములలో అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకొనిన కొందరు యూదులు నాకు కనబడిరి. అంటే దేవుడు ఏది వద్దు అన్నారో అవన్నీ చేస్తున్నారు ఇక్కడ. It means that whatever God has denied, these people are doing the same thing. అంటే ఆ పండు తినొద్దు అన్నారు కానీ వెళ్ళి తింటున్నారు అని అర్థం. It means that God has instructed, do not eat that fruit. They're going and eating the same fruit. 24th verse చూద్దాము. Let's read verse 24 as well. Furthermore, half the children spoke the language Ashdod or some of other people and could not speak the language of Judah at all. అంటే వారెవరికి యూదుల భాష రాదంటే వాళ్ళు వేరే దేశపు వాళ్ళని పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆ భాష రావట్లేదు. These people, they have given the children into marriage into some other places because of which they are not able to speak the language of Judah. అందుకనే నెహెమ్యా సొలొమోన్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాడు 26వ వచనము. Now that's the reason why Nehemiah has taken an example of కార్యము Solomon. జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? Verse 26. అనేక జనములలో ఇతడి వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడే ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహపాపము చేయించలేదా? కాగా ఇంత గొప్ప కీడు చేయనట్లును మన దేవునికి విరోధంగా పాపము చేయనట్లును అన్య స్త్రీలను వివాహము చేసుకున్న మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగితిరి. Verse 27 says, how could you even think of committing this sinful deed and acting unfaithfully toward God by marrying foreign women? దేవుడు ఇలాగ చెప్పాక ఆయనకి వ్యతిరేకంగా చేస్తూ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవునికి ఇష్టంగా ఉంటున్నాను, నేను దశమ భాగాలు ఇస్తున్నాను, ఉపవాసం ఇస్తున్నాను, నేను అనేక మందికి దాన ధర్మాలు చేస్తున్నాను అని చెప్తున్నావే, అవి నేను వినొచ్చా అని అడుగుతున్నారు ఇక్కడ. Now God is questioning here, I have given you instructions, you are not following them, and then you say I am living as per the word of God, I am tithing, I am helping people, and then how can you say that? సరైన బోధ లేనప్పుడు వారి కుటుంబంలో ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి, బయట వాళ్ళతో కూడా సమాధానం లేకుండా జీవిస్తారు, వాళ్ళ బిజినెస్ కానీ జాబ్స్ కానీ వారు చేసే ఏ పని కూడా అక్కడ వర్క్ అవ్వట్లేదు, ఎందుకంటే వారు మొత్తం అపవిత్రులైపోయారు కాబట్టి. When they do not have the right doctrine, right teaching, be it at their home or office or everywhere, they will be facing problems. అందుకనే వారి కుటుంబం కూడా అలాగే ఇంట్లో కుటుంబంలో సమాధానం లేకుండా వెళ్ళిపోవడానికి కారణం దేవుడు వాక్యానికి కన్నా వాళ్ళని వాళ్ళు ఎక్కువ నమ్ముకుంటున్నారు. దేవుడు వద్దు అని చెప్పింది వాళ్ళు చేసుకుంటున్నారు. మరలా ఏమంటారు, అయ్యో మీరు చెప్పారు కానీ నేను చేసేసానండి, మీరు వద్దన్నారు కానీ నేను చేశానండి. They do not have peace at their homes. The reason because God is instructing them, they will not follow them, and whatever instruction has been given, they will always deny that, but they will be saying that whatever you have told me, we have been doing the same thing. నీలో మార్పు లేకుండా ఎదుటివారు మారాలని ఎక్స్పెక్ట్ చెయ్యకు. Without any transformation in your life, do not expect the opposite person to change. నువ్వు సరిగ్గా లేకుండా ఎదుటి వాళ్ళు సరిగ్గా లేరని మాట్లాడే అధికారం ఎవరికీ లేదు. Without you being transformed properly, you do not have the right to tell the దేవుడు other వాక్యం people. ఉచ్చరించడానికి కూడా నీకు అధికారం లేదు. You do not have the authority even to speak the word of God. చూడండి మలాకి 2:14-16. అది ఎందుకని మీరు అడుగగా, ఎవర కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెళ్లి భార్య గదా. 15-16. కొంచెముగా నైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఈలాగు చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను, దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేశాను కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెళ్లి చేసుకొనిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి.
భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. ఈ 14-16 వర్సెస్ మీరు చదివితే కుటుంబ నైతిక జీవితాలలో కూడా ఫెయిల్ అయిపోతున్నారు. దానికి కారణము వాక్యం సరిగా బోధించకపోవడమే కారణము. If you see this verses 14 to 16 of Malachi chapter 2, the family, the lives of the families are also miserable. The reason being the right word of God is not being taught to them. అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వాళ్ళు ఇష్టంగా పిల్లల్ని పోషించేస్తున్నారు, వాళ్ళు ఇష్టంగా కనేస్తున్నారు, వాళ్ళు ఇష్టంగానే వాళ్ళని పోషించేస్తున్నారు. వాళ్ళు చేసే తప్పుల్ని కూడా కాంప్రమైజ్ అవుతున్నారు. They are giving birth to the children, they are raising the children in accordance to their own understanding. They are not following the instructions of the God. వారు కేవలము భార్యలను భర్తలను సంబంధించిన వాళ్ళని తెగతింపులు చేసుకోవడం కాదు, దేవుని తెగతింపులు చేస్తున్నారు, దేవుడి నియమాలను తెగతింపులు చేస్తున్నారు. They are not just going against the wife and the husband, but they are going against God and all his instructions. దేవుని పరిత్యజించుట దేవుడికి అసహ్యము. God says, I hate divorce. ఎంతమంది భార్యాభర్తలు హృదయంలో భార్య మీద కోపము పగ పెట్టుకొని భర్త కూడా అలాగే పెట్టుకుని ఉన్నారనుకోండి, అది కూడా విడాకులతోనే సమానము. If a wife or a husband, they're having all kind of grief against one another and they're living together, this is equivalent to divorce. భర్త కోపంగా ఉన్నారో ఓదార్చండి, ఎందుకు కోపం తెచ్చుకుంటారు మీరు? If the husband is showing some kind of anger, console him. భార్య కోపంగా ఉందా, ఆమెను సన్మానించండి, ఆమెను ఊరుకోపెట్టి ఆమెకి ఏం కావాలో అండర్స్టాండ్ చేసుకోండి. If the wife is showing anger, console her and see that what is to be done there. కానీ భార్యాభర్తలు మీరిద్దరూ దేవుని వాక్య ప్రకారము ఒక అండర్స్టాండింగ్ లో ఉండాలి, కానీ ఎదుటి వారిని బాధ పెట్టే విధంగా మీరు వెళ్తున్నారంటే దేవుని నియమాలను మీరు అధిగమిస్తున్నారు అని అర్థం. Wife and husband, you have to move ahead as per the instructions given by the God, but you should not cause any kind of grief to the other people. చిన్న దాంట్లో కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. Do not compromise even in a small thing also. కావాలంటే ఇంకా ఓపికతో వారిని మార్చుకోవడానికి చూడండి, కానీ పాపానికి కాంప్రమైజ్ అవ్వద్దు, పిల్లలకి అలవాటు చేయొద్దు, పాపం అలవాటు చేయొద్దు. If required, show a little more patience and bring them into the word of God, but do not compromise for any kind of sin. నేను మరలా కుటుంబానికి ఇంకొకసారి చెప్తున్నాను ఈ మాట, నేను మరలా చెప్తున్నా. 1 Corinthians 7:14 మీ చేతిలో ఉంది. భార్య భర్త, మీ పిల్లల జీవితాలు భార్యాభర్తల చేతిలో ఉంది. మీరిద్దరు ఒక శరీరంతో ఉంటేనే నీ పిల్లలు బాగుంటారు, అంతకు మించి నేను చెప్పలేని వాక్యం చెప్తుంది. Now I'm talking to all the families. Only if you are in the word of God and you are in God's hands, your family and your children will be protected. And I repeat 1 Corinthians chapter 7 verse 14. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును, లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు. అయిపోయింది, ఇంకా నేను ఇందులో కలిపేది లేదు, తీసేది లేదు. There's nothing I can add or delete in this. కలిపేది లేదు, తీసేది లేదు, అయిపోయింది. Nothing to add or delete. నా భర్త ఇలా అన్నాడు, నా భార్య అలా అన్నారు కాదు. మీకు వాక్యం ఇక్కడ వచ్చేసింది. నిన్ను బట్టి నీ భర్తలో మార్పు రావాలి, నీ భర్తను బట్టి భార్యలో మార్పు రావాలి, నీ పిల్లలు ఆశీర్వదింపబడతారు. అయిపోయింది కథ. You cannot effort to say my husband is like this, my wife is like this. Because of basing on the husband, the wife should be changing, and basing on the wife, the husband should be changing. ఇందులో లేరనుకోండి, మీరు దేవునితోనే సంబంధాలు తెగతింపులు చేసుకుంటున్నారు. If you are not there in this, it means that you are cutting all your relationship with God. అందుకనే మలాకి 2:15 ఇంకొక అవకాశం ఉంది. మీరు దైవ ఆత్మ కలిగిన వాళ్ళు అనుకోండి, మీరు ఇటువంటి ప్రవర్తన కలిగి ఉండటం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. Now let's read Malachi chapter 2 verse 15. Malachi కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఇలాగ చేయలేదే. ఒకడు చేసినని ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేశాను కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెండ్లి చేసుకుని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకండి. నేను ఎప్పుడు మీతో చెప్తా, దేవుని ప్రశ్నలు వేయొద్దు అని. I always tell you, do not question God. ఎందుకు? దేవుడు కాపాడొచ్చు కదా.
You might be thinking, why God can save దేవుడు me? నాకు చెప్పొచ్చు కదా, God could have told me. మరి నా పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ముందుగా నాతో చెప్పొచ్చు కదా. When my situation is like this, God knows it. మరి and దేవుడు I- ముందు నుంచే నీకు వాక్యంలో ప్రతిదీ నేర్పించుకుంటూ వచ్చారని తిరిగి ప్రశ్న వేస్తే నువ్వు ఏమాని సమాధానం చెప్పగలుగుతావు? But if you are questioned that right from the day one, God has been telling you all these things. కాబట్టి వాక్యము విని నువ్వు జాగ్రత్త పడితే నువ్వు ప్రతి ప్రమాదం నుండి తప్పించుకోగలుగుతావు. నువ్వు జాగ్రత్త పడకుండా దేవుడు చెయ్యొచ్చు కదా. ఇదిగో ఇందాక అడిగారు కదా యాజకులు, మేము ఎక్కడ యెహోవా బలిపీఠం అపవిత్రపరిచాము, మేము ఎక్కడ నీచము చేశాము, దేవుడికి మేము ప్రేమ చూపించలేదు, మేము ఎక్కడ దేవుడిని నిర్లక్ష్యం చేశాము, ఇటువంటి ప్రశ్నలు వేశారనుకోని ఏమవుతుంది తెలుసా? 2:17 చూడండి. Now, if your word of God is coming to you, and if you are reluctant to listen to the word of God, and then you land up yourself into all kind of problems, the way the priest spoke, how did we defile it? How did we defile God? We are giving tithes, we are giving offerings, everything they were saying. Now let's read Malachi chapter 2 verse 17. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు దేని చేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. మళ్ళీ అడుగుతారు అలాగే ప్రశ్న వేసేస్తారు. మేము ఎక్కడ ప్రశ్న వేసాం దేవుని, ఇది ప్రశ్న వేయట్లేదే, మాకు ఒక సందేహం ఉంది. You have wearied the Lord with your words. How have you wearied him? Again you will be asking the same questions. You will say it is not a question, it's just a doubt. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. దేవుని సత్యములను ప్రజలు తమకు అనుకూలంగా మార్చి వేసుకుంటున్నారు అక్కడ. Now whatever God instructions are there, people are changing in accordance to their own understanding. అలాగే దశమ భాగాలు కానీ కుటుంబ విషయాలు కానీ ప్రతిదీ కూడా ప్రశ్నలే. ఎందుకు నా భర్త ఇలా చేస్తున్నారు, నువ్వేం చేసావు? ఎందుకు నా భార్య ఇలా చేస్తుంది, నువ్వేం చేసావు? నా పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారు, మీరిద్దరేం చేస్తున్నారు? Now concerning tithes and the family values, every person have a question. Why is that my wife is doing like that? But what did you do? Why is that my husband is behaving like this? But what did you do? Why are my children are behaving like this? But what did both of you do? వై అన్నది దేవుడికి కాదు, వై అన్నది మీకు. Now, why is not to the God, but why is off to us. ఆయన ఎప్పుడు సర్వాంతర్యామి, ఆయన పలికారు అంటే అది నిజమే, మనమే. If God says something, it is the truth and it is going to happen. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇదిగో త్వరలో మెస్సయ్య రాబోతున్నారు అని మలాకి ఇశ్రాయేలు జనాంగానికి అక్కడ యాజకులకి మరి ఒకసారి గుర్తు చేస్తారు. చూడండి మలాకి 3:1 and 2. Let's go to Malachi chapter 3 verses 1 and 2. After talking to the priests and the people all these things, prophet Malachi is again reminding people that yes, Messiah would be coming. Let's read Malachi chapter 3 verses 1 and 2. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయంనకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అడుగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాణ్ణి సబ్బు వంటివాడు. చాకలివాణి సబ్బు వంటివాడు అంటే బండలు పగలగొట్టు సుత్తి వంటివాడు. Now he is like that strong hammer which ఇక్కడ ఇద్దరు దూతలు బాప్టిజం ఇచ్చే యోహాను గురించి మాట్లాడారు, యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడారు. Here they're talking about two messengers. One is the John the Baptist, the other one is Lord Jesus Christ. ఇక్కడ యేసుక్రీస్తు గురించి యూదులు ఎదురు చూస్తున్నారని ఇక్కడ వాక్యం చెప్తుంది. Now the words clearly mentions that the people of Judah, they're waiting for the messenger. వాళ్ళిద్దరు ఎందుకు పంపించారు దేవుడు? Now why did God send both of them? మలాకి తర్వాత కొన్ని వందల సంవత్సరాల వరకు ఆ ఇశ్రాయేలు జనాంగానికి ప్రవక్తలే లేరు, దేవుడు మాట కూడా లేదు. After prophet Malachi, the people of Israel, they did not have the prophets or the word of God for hundreds of years. దాని తర్వాత బాప్టిజం ఇచ్చే యోహాను వచ్చి అన్ని రెడీ చేస్తున్నాడు అన్నమాట. And after that John the Baptist has come and has been preparing everything. వీళ్ళందరూ ఇద్దరు ఎందుకు వస్తున్నారు? Now why is that the both of them are coming? ఏదైతే మలాకి చెప్పినవన్నీ కూడా జరుగుతున్నాయో అవన్నీ కూడా వీళ్ళు ప్రాక్టికల్ గా చేసి చూపించడానికి ఈ భూమి మీదకి వచ్చారు. Now whatever the prophet Malachi was speaking about, the same things he was both the John the Baptist and Lord Jesus Christ was to show it, doing it practically. థర్డ్ వర్స్ చూడండి. Now let's read verse 3. వెండిని శోధించి నిర్మలము చేయువాడు వాడైనట్లు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు
వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. నెక్స్ట్ వర్స్. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. నెక్స్ట్. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయములలో కూలివారిని విధవరాండ్రను తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయువారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నెక్స్ట్. యెహోవానైన నేను మార్పులేని వాడను గనుక యాకోబు సంతతి వారనై మీరు లయము కాలేదు. అది దేవుడు ఎప్పుడూ మారలేదు. నిన్న నేడు రేపు నిరంతరము జీవించున్నారు. ఇప్పటికీ ఆయనే, మీ పిల్లలకు కూడా ఆయనే తండ్రి. We just now read Malachi chapter 3 verses 3 to 6. God never changed in the past, in the present, in the future. He is the same to all of us. దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు? Why did God come onto this earth? ప్రజల చుట్టూ ఉన్న అపవిత్రతను శుద్ధీకరించి ఆత్మీయ జీవితంలో నిలబడడానికి వచ్చారు. Now God has come to remove all the defilement that is present among the people and clean them. అలాగే ఆత్మీయ నాయకులను కూడా శుద్ధీకరించడానికి వచ్చారు. In a similar way he was cleaning all the spiritual leaders as well. కాబట్టి ప్రజలు, యాజకులు ప్రతి వారు కూడా దేవుని వాక్యంతో దేవుని చిత్తంతో శుద్ధీకరించబడాలి. That's the reason why the priests and the people, they have to be cleansed with the word of God. కానీ ఇక్కడ ఏమేమి రాశారో మీరు చూశారు. బలహీనులు, కూలివారు, విధవరాండ్రు, తండ్రి లేనివారు, పరదేశులు, అన్యాయం చేత బాధింపబడేవారు, ఇలాంటి వారిని ఎవరైనా బాధ పెట్టినా చేసినా వాళ్ళకి శిక్ష ఉంటుందని మలాకి హెచ్చరిస్తున్నాడు. Now prophet Malachi is warning that any person who would be cheating these people of their wages or oppress widows and orphans or deprive the foreigners living among them of your justice, they will be punished. ఇక్కడ ఏమన్నారు? నా దూతను పంపుతున్నాను, నిబంధన దూతను పంపుతున్నాను, మీ మధ్యలో ఉన్న అపవిత్రతని తీసివేసేస్తాను, ఒకవేళ ఎవరైనా ఈ పాపము చేస్తే ఈ శిక్ష వాళ్ళకి ఇస్తాను. ఇవన్నీ కూడా సైమల్టేనియస్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎక్కడున్నా మనం ఒకసారి చెక్ చేసుకోండి. Now the word of God is saying that he is sending his messenger, the messenger of covenant, and whatever is there defilement among us, he will be removing everything. And now we have to examine ourselves where we are now. కాబట్టి ప్రతి విషయంలో ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. In anything concerning anything, please do not cause any kind of grief to anyone. తర్వాత లాస్ట్, దేవుని సొమ్ము దొంగిలించుట. And finally, stealing God's property. మలాకి 3:7. Now let's go to Malachi chapter 3 verse 7. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ మరలా ప్రశ్నలు వేస్తున్నారు అక్కడ. Now these people are again questioning God. మలాకి యూదా జనాంగం దేవుని నుండి వేరుపడి దేవుని కార్యాలు జరిగించట్లేదని హెచ్చరిస్తున్నాడు. Now prophet Malachi is warning all those people that they are not as per the instructions of the God. దేవుడి ప్రజల అవిధేయత, దేవుని ధర్మ నియమములను వదిలేశారు అని హెచ్చరిస్తున్నాడు. Now he is warning all the people over there that the people have become disobedient towards God. కానీ వీళ్ళేమంటున్నారు? మేము ఎక్కడ అవిధేయులం అయ్యాము, మేము ఎప్పుడు అవిధేయులం కాలేదే అని టక్కన ఇది పలుకుతారు. చూసారా, ఇది పలికినందుకేనండి. అనాలోచితంగా పలుకుతున్న మాటలు ఇవన్నీ. But these people, they are again questioning, how can we return when we have never gone away? These people without any kind of thinking the question. వీళ్ళకి ఇంకొక మాట కూడా ఉంది. There's one more word to these people. మేము అవిధేయులం కాలేదే అని దేవుని ముందు వేషధారణ భక్తితో అడుగుతారు. They would be asking, being a hypocritic obedience, we have never become disobedient to God. వారి పాపములను అంగీకరించి ఒప్పుకొనుటకు ఇష్టపడక వారు నీతిమంతులమని సమర్థించుకుంటున్నారు అని అర్థం అక్కడ. They are not at all interested in accepting their faults and to coming out of them, but rather they want to project themselves as righteous people. ఇక్కడ మలాకి వారి పాపాలను జ్ఞాపకం చేస్తున్నాడు. The prophet Malachi is remembering them of all their sins. మీరు మనుషుల దగ్గర కాదు దేవుడి దగ్గర దొంగతనం చేస్తున్నారు అని అంటున్నారు. Now he is saying you're not cheating people, but you are cheating God himself. దేవునికి అంటే దేవుని దగ్గర దొంగతనం చేసి దేవునికి విరోధంగా పాపం
పాపం చేస్తున్నాము అని అంటే ఇంకెట్లాగా చెప్పండి. మనుషుల దగ్గర దొంగతనం చేస్తే నువ్వు దేవుడి దగ్గర పశ్చాత్తాపడి దాని నుండి బయటకు రావచ్చు. పాపం చేస్తే పశ్చాత్తాపడి బయటకు రావచ్చు. మరి దేవుడి దగ్గరే దొంగతనం చేసి మోసం చేస్తే, if you are cheating people, then you can go to God, repent, and you can come out of that sin. If you are committing any sin, you can go to God, repent, and then come out of the sin. But if you are cheating God himself, where will you go? ఇదంతా కూడా నేను మలాకి 1st చాప్టర్ 2nd చాప్టర్ 3rd చాప్టర్ మొత్తము కలిపి మాట్లాడుతున్నాను. Now, I'm talking about whatever is mentioned in Malachi chapter 1, 2 and 3. 8th verse చూడండి. Now let's read verse 8. Malachi chapter 3 verse 8. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టాత్మరములను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలింతూనే ఉందురు. ఎందుకు ఈ మాట అంటున్నారు? Why is that God is saying this? ప్రసంగి 5వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. Now let's go to Ecclesiastes chapter 5 verses 19 and 20. ప్రసంగి 5వ అధ్యాయము 19-20 వచనములు. And it is a good thing to receive wealth from God and good health to enjoy it, to enjoy your work and accept your lot in life. This is indeed a gift from God. God keeps such people so busy enjoying life that they take no time to brood over the past. ఇది దేవుని నుంచి ఒకటి పొందుకున్నారంటే వారు ఆశీర్వదింపబడే నియమం అది. Now, if a person is receiving anything from the God, this is how they will be receiving that blessing. ప్రసంగి 5వ అధ్యాయం 19-20 మర్చిపోకండి. అది దేవుడి నుంచి నువ్వు పొందుకుంటుంది. అంటే 100 కూడా దేవుడే నీకు ఇస్తుంది, అందులో 90 కూడా నీకే ఇచ్చేస్తున్నారు. కానీ నువ్వు ఫస్ట్ దేనికి ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తున్నావా అని అడుగుతున్నారు అక్కడ. Now whatever you've been receiving according to Ecclesiastes chapter 5 verses 19 and 20, you're receiving everything from the God. Example, you're receiving 100 from God and God is giving you 90 and then he is asking you 10. Everything is from him himself. కానీ ఇక్కడ ఏంటి, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఇచ్చి దాని యందు అంటే నువ్వు ఏం చేస్తున్నావో అదంతా కూడా దేవుడు నీకు ఇస్తున్నారు. దాని నుండి నువ్వు ఇవ్వాలని ఇక్కడ వాక్యం చెప్తుంది. And it says, it is a good thing to receive wealth from God and the good health to enjoy it, and from this you have to give it. ఈ వాక్యానుసారం నువ్వు ఉన్నావు అనుకో, అప్పుడు ఆ కష్టార్జితము నువ్వు అనుభవించగలుగుతావు. లేదనుకో చిల్లు ఉంటుంది నీ జోబుకి. If you are in accordance to the word of God, then whatever struggles, whatever efforts you are putting, you will be able to enjoy it. Else there will be a hole in your pocket. ఇది రావాలంటే మీ వాక్యం నుండి, మీ వాక్యానుసారమైన జీవితం నుండి మీలో ఉన్న సమాధానాన్ని బట్టి ఇది జరిగిన తర్వాత మీరు ఇట్లా ఉన్నారనుకోండి, అది దేవుడు మీకు ఆన్సర్ ఇస్తున్నారు దానికి. If this has to happen in your life, you have to lead as per the word of God. You have to put God in first and then change yourself, transform yourself, and then you have enjoyed that peace given by the God. ఇవన్నీ దేవుడి నుండి 100% ఇట్లా పొందుకుండి అప్పుడు నువ్వు చేస్తున్నావు అంటే నీకు ఈ ఆశీర్వాదం ఉంటుంది. If you are receiving everything 100% from the Lord and then you are doing accordingly, then that will be a blessing to you. అంటే వీలు కలుగ చేసిన ఎడల అతని స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదని అనుకునేను అని ఉంది ఇక్కడ. To enjoy work and accept your Lord in it, this is indeed a gift from God. అటువంటి వాళ్ళకి దేవుడు హృదయానందాన్ని దయచేస్తారు, ఆయుష్కాల దినములు జ్ఞాపకము రావు. For he will not dwell unduly in the days of his life, because God keeps him busy with the joy of his heart. అంటే దానికి అర్థము కరువు అన్న పరిస్థితి అతని దగ్గరకు వస్తుందని ఆలోచన ఉండదు. It means that person will not be thinking that there will be some kind of famine coming close to him. ఫైనాన్షియల్ ప్రాబ్లం అతని మీదకి వస్తుందన్న ప్రాబ్లం ఉండదు. He will not be worried about any kind of financial problems. అట్లాగే తనకి ఏదో రోగం వస్తదన్న బాధ ఉండదు. He will not be worried that some kind of sickness would be coming to him. దేనికి కూడా అతనికి బాధ ఉండదు. He will not be worried about anything. అంటే ఇది దేవుని నుంచి వచ్చిన వారి యొక్క జీవితానికి గుర్తు ఇది. Now this is a sign of people who have received it from the God. అంటే ఇక్కడ మలాకి ఏమన్నారంటే దేవుని దశమ భాగములను దేవునికి ఇవ్వకుండా ఆపితే దేవునికి దూరం అవుతాయే అనే వాక్యం చెప్తుంది. Now here the prophet Malachi is saying that whatever is being had to be given to the God, you are not giving to God. It means that you are moving away from God. ఎందుకు మలాకి ఈ విషయాలు స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నాడు? Why is that Malachi was ఇక్కడ emphasizing దేవుడు on this? టెస్ట్ మీ అని అంటున్నారు. Now here God is saying test me. అంటే నన్ను శోధించి చూడుడి అని అంటున్నారు. Now here God is saying tempt me and see. అంటే నువ్వు వాక్యానుసారము ఇలా మార్చుకొని నేర్చుకొని నువ్వు సమాధానం పొందుకుని ఇలా చేసి నన్ను పరీక్షించి చూడు.
చూడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాను అని. Now here God is saying, put me to test. You change yourself according to the word of God, and then you put me to test, and else you see how you will be blessed. ఇక్కడ దేవుడు నువ్వు దశమ భాగం ఇవ్వు అని అంటలేదు, నీ బ్రతుకు మార్పు చూసుకుంటూ ఇవ్వి అని అడుగుతున్నారు. Here God is not telling you tithe. He is saying first transform your life and then you tithe. లేదనుకో దేవునికి దూరం అవడమే అని వాక్యం చెప్తుంది. Else it means that you are moving away from God. అసలు దేవుడు ఇచ్చిన దశమ భాగము విషయంలో దేవుడు ఇచ్చినది ఏంటి? Concerning tithing, what is that God has said? మోషే కాలంలో దశమ భాగమును గూర్చి ధర్మశాస్త్ర నిబంధన ఉంది, అదేంటని చూపిస్తాను నేను. Now let's see what God has mentioned through the Moses law regarding Leviticus tithing. 27:30-34. లెవియకాండము 27వ అధ్యాయము 33-34 వచనములు. అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాన్ని మార్చకూడదు. దాన్ని మార్చిన ఎడల అదియు దానికి మారుగా నిచ్చినదియు ప్రతిష్ఠితములుగును అట్టిదాన్ని విడిపింపకూడదని చెప్పు. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞ అయితే ఎక్కడ మారలేదు. Now this is the commandment God has given and it has never changed. ఇక్కడ చూస్తే 30వ విషయంలో భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. Now verse 30 says 1/10 of the produce of the land, where the grain from the fields or the fruit from the trees belongs to the Lord and must be set apart to him as holy. అలాగే ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో దేనినైనను విడిపింప కోరిన ఎడల దానిలో 5వ వంతును దానిలో కలుపవలెను. గోవులలోనే గాని మేకలలోనే గాని కోల క్రింద నడుచున్నట్టి ఏంటది ఒకసారి చదవండి. కోల క్రింద నడుచునన్నిటిలో దశమ భాగము ప్రతిష్ఠితమగును. అది మంచిదో చెడ్డదో పరిశోధించకూడదు. అంటే ఏంటి దానికి అర్థము? నీకు ఏమి ఇచ్చారో, మళ్ళీ చెప్తున్నా, నీకు ఏమి ఇచ్చారో అందులో నుండి దశమ భాగము, అందులో నువ్వు సపరేట్ చేసుకొని నేను ఇందులోంచి ఇలా తీసుకున్నాను కాబట్టి ఇందులో ఇస్తాను, ఇది నాకు తెలియదు, ఇటువంటివి ఎక్కడా లేదు అని ఇక్కడ వాక్యం చెప్తుంది. Verse 32 says, and concerning the tithe of the herd or the flock of whatever passes under the rod, that the 10th one shall be holy to the Lord. Whatever, he should not inquire whether it is a good or a bad one, nor shall exchange ఇది డైరెక్ట్ గా దేవుడు మాట్లాడేస్తుంది. అంటే ఇక్కడ మీకు ఏం నేర్పిస్తున్నానంటే దేవుడి చిత్తము మీకు నేర్పిస్తున్నాను. మీ ఓన్ అండర్స్టాండింగ్ తో మీ ఆలోచనతో ఇచ్చేది కాదు. These words are directly spoken by the Lord, and I am teaching you whatever God has spoken, and whatever he has to give, it is directly from the will of God and is not as per your own understanding. ఇది నాకు సంబంధించింది కాదు. This has nothing to do with me. అది దేవుడికి ప్రజలకి మధ్యలో ఉండి మాట్లాడిన ప్రవక్త మాట్లాడిన విషయం మీతో చెప్తున్నాను. Now this is whatever God has spoken with the prophet to the people, the same thing I am putting in front of you. కాబట్టి ప్రతి విషయంలో మంచిదేంటో చెడ్డదేదో పరిశోధించకూడదు, దాన్ని మార్చకూడదు. అంటే దేవుడి విషయంలో మీ దశమ భాగం విషయంలో ఏది మార్చకూడదు. Now you should not inquire whether it is a good or a bad one, or you should not be able to exchange it. Whatever the tithing is there concerning God, you should not inquire about it. అది భూధాన్యములలో గాని వృక్ష ఫలంలో గాని భూమి అయినా సరే, మీరు ఏదైనా సరే భూ ఫలంలో గాని ప్రతి విషయంలోనూ దేవుడికి తీసి ఇవ్వాలన్నది ఇక్కడ ధర్మశాస్త్ర నియమము. దేవుడు డైరెక్ట్ గా మాట్లాడారు. It can be concerning the land or the produce of the land, or it can be your herd, your flocks. Concerning anything, God has given these instructions. ఎందుకంటే డ్యూటరానమీ 14:22 చూడండి ఎందుకు ఈ మాట చెప్పారు అన్నది. Now let's go to Deuteronomy chapter 14 verse 22. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 22వ వచనం, verse 22. ప్రతి సంవత్సరమున నీ విత్తనములను పంటలో దశమ భాగమును ఆవశ్యకముగా వేరుపరచవలెను. అంటే వెంటనే, ఎందుకంటే లేవీయులు ఈ దశమ భాగముల ద్వారా పోషింపబడతారు. And the reason is the Levites, they will be raised because of this. ఎందుకంటే వారికి ప్రత్యేకమైన స్వాస్థ్యము దేవుడు ఇవ్వలేదు, ఇదొక్కటే వారి స్వాస్థ్యము. They do not have anything else for themselves. This is only the thing God has given them. సరే చూద్దాం. Numbers 18 verse 20 and 21. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20-21 వచనములు. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే.
ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నింటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. Now this is the commandment which God has given in verse 20. ఇది వాక్యానుసారంగా జరిగినది. వారి జీవితాల్లోనూ వారి హృదయంలోనూ వాళ్ళ కుటుంబంలో మారుతూ వాళ్ళు ఆశీర్వదింపబడుతూ దేవుడికి ఇవ్వవలసిన నియమము ఇది. Now this is how a person should be doing it as per the word of God. They have to transform themselves and then change themselves, repent and then give them wholeheartedly to the God. ఎందుకు ఈ మాట వచ్చిందో తెలుసా? Now why is this word has ఆ come? కాలంలో ఇశ్రాయేలు జనాంగము దేవుడికి ఇవ్వకుండా ఆపడం వలన యాజకులకి ఏమీ లేకపోవడం వల్ల వారు వేరే పనులు చేసుకుంటున్నారు. కానీ దేవుడు వాళ్ళకి మాట ఇచ్చారు. ఆ మాట ఎవరు తప్పుతున్నారు? ప్రజలు తప్పుతున్నారు. During those days, it is the duty of the people to tithe, and this depend on this tithe, the lives of the priests are depending. And when the people stop tithing, the priests, they used to go and do different works. But God has given them that covenant with them. And the reason why this covenant is going astray is because those people were not giving the tithes and offerings. ఎందుకంటే అహరోనుతో ఏమన్నారు? అహరోనుతో నీకు స్వాస్థ్యము కలగదు, ఈ దేశంలో నీకు స్వాస్థ్యం లేదు, నీ స్వాస్థ్యము నేనే, కాబట్టి నా పని చేస్తూ ఉండు. ఈ ఇశ్రాయేలు జనాంగం ఏమేమి తీసుకొస్తున్నారు దాని ద్వారా నేను నిన్ను పోషిస్తానని దేవుడు వాగ్దానం చేసింది ఇది ఇక్కడ. God has given a covenant with Aaron saying that you shall have no inheritance in this land and you shall have no portion. I am your portion, and whatever the people of Israel will bringing, I will be seeing that it will be coming ఎందుకంటే to you. ప్రజలు తమ దశమ భాగాలని దేవుని సన్నిధికి తీసుకురావట్లేదని మలాకి ద్వారా దేవుడు మాట్లాడారు. Now God was talking to the prophet Malachi that these people, they are not bringing their tithes to the God's presence. అందుకనే వారు వేరే పని చేసుకోవడం అంటే దేవుడు వాక్యాన్ని తృణీకరించడం. Because of which the priests were they left this word of God and they were doing different kinds of work. It means that they are going against the word of God. ఎందుకంటే వీరు వేరే పనులు చేసుకుంటున్నారు వాళ్ళ జీవనోపాధి కోసము. For living, these priests have taken up some different jobs. ఎవరి గురించి మాట్లాడుతున్నాను తెలుసా? దేవుడు డైరెక్ట్ గా పిలిచిన లేవీయులు ప్రధాన యాజకుల గురించి మాట్లాడుతున్నాను. I am talking about only regarding those Levites and the priests who were called by God directly. అందుకనే దేవుని సొమ్ము దేవునికి ఇవ్వక దొంగలించి దాచుకొని దోచుకునే వారు వర్ధిల్లుట అన్నది ఇంపాసిబుల్, వర్ధిల్లలేరు. That's the reason why whatever has to be given to the God people, if the people are not giving it and securing them for themselves, it will not be a blessing to them. ఇక్కడ మలాకి చెప్తున్నాడు. Now here the prophet Malachi is ఇది speaking about స్ట్రిక్ట్ గా చెప్తుంది. ఎందుకంటే మలాకి ఆ దినములలో ప్రధాన యాజకులని యథార్థంగా చేసే యాజకులని ప్రజలని అందరినీ చూస్తున్నాడు కాబట్టి. Because prophet Malachi is observing every person who is in truth, in injustice, who are doing the word of God. చూడండి మలాకి 3:8-11. Now let's go to Malachi chapter 3 verses 8-11. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగము ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంతా విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకై ఉండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. We just now read Malachi chapter 3 verses 8-11. అంటే ఈ 8-11 మీరు చూసినప్పుడు మనకి ఎందుకు మన ఇంట్లో కానీ మన కుటుంబంలో కానీ ఏదో మనం పోగొట్టుకున్నాము, ఏదో మనకు దొరకట్లేదు, ఏదో మనకు సమాధానం లేదు, ఎక్కడో ఏదో లాస్ అవుతుంది అని అనుకుంటున్నారు అని అంటే ఇవన్నీ చెక్ చేసుకునే పరిస్థితి ఎదురవుతుంది. If there is any kind of loss in our family, in our business, in our personal life, then we have to check all these verses, Malachi chapter 3 verses 8-11, to find out what exactly the reason. దేవుడు 10th verse అంటే ప్రతి దాంట్లో చూసారా, ఒక్కొక్క దాంట్లో కూడా మీరు ఇలా ఉంటే ఇలా మార్చుకుంటారు, ఇట్లా ఉంటే ఇలా మార్చుకుంటారు, ఇందులో కూడా ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చారు. Now God was telling each and everything very carefully, is explaining. మీరు దేవుడి దగ్గర దొంగలిస్తున్నారు కదా,
దయచేసి ఇప్పుడు రియలైజ్ అయ్యి మీరు ఇలా మార్చుకున్నారనుకోండి, ఈ విధంగా ఆశీర్వదిస్తాను. ఎక్కడెక్కడ మీ పనులు ఆగిపోయాయో అవన్నిటినీ నేను ఆజ్ఞ ఇచ్చి వాళ్ళని గద్దించి వాటిని ముట్టకుండా మీకు రిలీజ్ చేస్తాను. అంటే మీ జేబు నేను కొడతాను అని అంటున్నారు. Now whatever works they have stopped, when you realize that okay, I am cheating God, and you have come out of it, and then God is saying, I will give command to all those works, and all those works will fall into your lap. ఇది దేవుడు మాట్లాడుతుంది. ఇది మలాకి ద్వారా దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నది. Now this is what God was speaking directly through prophet మీరు Malachi. ఏది చేసినా దేవుని ఆజ్ఞ ప్రకారం చేయాలి, కానీ మీ ఆలోచన ప్రకారము చేయడము సరైనది కాదు. మీ ఆలోచన ప్రకారము చేసి, అంటే మీకు ఇంత వచ్చిందనుకోండి, అందులో నుంచి కొంచెమే తీసి ఇది దేవుడికి అని పెట్టుకొని మిగతాదంతా కూడా అది సపరేట్ చేశారంటే నువ్వు ఎంత ఇస్తున్నావో నువ్వు అంతే పొందుకుంటావు, మిగతాదంతా కూడా పోతూనే ఉంటుంది, నీకు దొరకదు, చేతికి దొరకదు. Whatever you give, you have to give as per the instruction of the God and not as per your own understanding. If you receive something and if you have to go into those human calculations and then you say, I will give only this much, the same proportionately you will be blessed. అయినా కూడా ఇవన్నీ మలాకి మాట్లాడినా కూడా యూదులందరూ గర్వంగా మాట్లాడడం జరిగింది అక్కడ. Despite prophet Malachi speaking all these things, but the people of Judah there, they were speaking with arrogance. 13 to 15 verses చదవండి. Let's read verses 13 to 15. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహుగర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమి అని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లరనియు, వారు సంరక్షణ పొందరనియు మీరు చెప్పుకొనుచున్నారు. పొందుదురని అంటే ఇక్కడ అన్నిటికీ జస్టిఫై చేసుకుంటున్నారు. The people are justifying for every action of theirs. అన్నిటికీ అంటే దేవుడి దగ్గరికి వచ్చేసరికి అలా కాదు కదా, ఇలాగ నాకు తెలీదు, ఇలాగైతే ఇట్లా చేస్తే ఇలా బాగుంటుందని నేను ఇలాగ తీసుకుంటా, అంటే అన్ని వాళ్ళే, దేవుడు వాక్యం కాదు, వాళ్ళ అభిప్రాయము వాళ్ళ అండర్స్టాండింగ్ ముందు పెడుతున్నారు అని ఇక్కడ అర్థము. The meaning is గర్భపు మాటలు అంటే దేవుని వాక్యం ఇలా ఉంటే మీ ఓన్ అండర్స్టాండింగ్ మాట్లాడేదే గర్భపు మాటలు. God says you have said terrible things about me. It means that when God's instruction is coming into your life, you go as per your own understanding and then you justify every action of yours. This is what God meant by terrible things. దేవుని ఆశీర్వాదము, God's blessing. అంటే దేవుని యందు భయభక్తులు కలవారు పొందు దీవెనలు. Whoever is having the godly fear, these are the blessings. చివరిగా ప్రవక్త మాట్లాడిన మాటలు ఇప్పుడు విన్న ప్రతిదీ ఎవరైతే విని అండర్స్టాండ్ చేసుకొని గ్రహించి రియలైజ్ అయ్యి రిపెంట్ అయ్యి దేవునిలోనికి మరలా నిలబడి నేను ఇట్లా ఉండాలి, నేను ఈ తప్పు చేశానని ఎవరైతే నిలబడతారో వాళ్ళు పొందుకునే ఆశీర్వాదాలు చెప్తున్నాను నేను మీకు. Now the blessings the people would be receiving after realizing hearing to the entire word today and realizing their mistakes and coming out of the mistakes, these are the blessings those people will be receiving. ఎందుకంటే మీ మాటలు దేవుడు వింటారు కాబట్టి. Because whatever you are speaking, God is listening to them. మలాకి 3:16 to 18. Now let's read Malachi chapter 3 verses 16 to 18. Malachi chapter 3 verses 16 to 18. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై యుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుణ్ణి కనికరించునట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. ఇది ఆశీర్వాదం. అంటే ఇప్పుడు మీరు ఏమేమి మాట్లాడుతున్నారో, మీ హృదయంలో ఏమి తిరుగుతుందో అవన్నీ కూడా దేవుడు విని ఎవరు దేవుని తట్టు తిరుగుతున్నారో, ఎవరు దుర్మార్గులో, ఎవరు నీతి గలవారో నిర్ణయించి మీకు తెలియకుండానే మీ పక్కనే ఒకరు కూర్చుని మీ మాటలు విని గ్రంథంలో రాయడం జరుగుతుంది. Now this is what is Lord's promise.
when you hear whatever you heard today, and accordingly whatever is going in your heart, in your thoughts as of now, and the way you change yourself, now God will be able to differentiate the righteous and the wicked people, and God will be giving these blessings to all of them. God's help is there right next to you, hearing your heart, whatever decisions you have taken now. అలాగే మలాకి 4:2-3. Now let's go to Malachi chapter 4 verses 2 and 3. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయున్నట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలే ఉందురు, మీరు వారిని అణగదొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది మీకు వాగ్దానము. To you. అన్నీ చెప్పి మరలా తిరిగి రండి అని మీకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చి మరలా గ్రంథంలో నీ పేరు రాసి మరలా నీకు వాగ్దానం ఇస్తున్నారు ఇక్కడ. God has told you each and everything. He has called you to come back, return to Him, repent, and then transform your life, and then your name will be written in the book of life, and you will be a blessed person. రెవల్యూషన్ 21:23-24. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయ దానికి దీపము. అది మీ కుటుంబంలో రాబోతుంది. This is coming into your family right now. 24th verse. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. Verse 24, and the nations of those who are saved shall walk in its light, and the kings of the earth bring their glory and honor into it. ఇది దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదం. ఇది తప్పక జరుగుద్ది, తప్పక పొందుకుంటారు. This is a blessing God has given to each one of you, and for sure you will receive it. దేవుడు మీ మంచి భవిష్యత్తు మీకు ఇవ్వాలని అనుకుంటున్నారు. ఈ విషయంలో రియలైజ్ అవ్వండి అని మలాకి ప్రవక్త ద్వారా మాట్లాడారు. God has spoken through prophet Malachi. God is intending to give you a great future. ప్రార్థన చేసుకుందాం. Let's pray.